డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. గురువు గారు, ఈ జూమ్ మీటింగ్ లో మనము కెరియర్ గురించి అంటే కెరియర్ గైడెన్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఈ ఇంట్రొడక్షన్ చేయండి, తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. ఓకే, త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి కొత్త కొత్త విషయాలని కూడాను మనం వెలుగులోకి తీసుకొస్తున్నాము. ముఖ్యంగా తెలుగు అనే లాంగ్వేజ్ ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీని చాలా వరకు మన శిష్యులకు కూడాను తెలియజేస్తున్నాము. యూట్యూబ్ ద్వారా ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులకు కూడాను మనం అందజేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ లోకి వస్తున్నటువంటి విద్యార్థులకు కానీ స్నేహితులకు కానీ స్వాగతం పలుకుతున్నాము. వచ్చినటువంటి వాళ్ళు సైలెంట్ గా ఉండకుండా మనకు జరిగినటువంటి లెసన్స్ లో ఉన్నటువంటి ఏమైనా సందేహాలు ఉండి వారు జాతక పరిశీలన చేసేటప్పుడు వచ్చినటువంటి సందేహాలు కూడాను ఇక్కడ అడగొచ్చు. కొంతమంది మాకు జూమ్ మీటింగ్ పెట్టాలి అని అడుగుతుంటారు. కొంతమంది జూమ్ మీటింగ్ పెడితే కూడా రాని పక్షంలో కూడా ఉన్నారు. మరి కొంతమంది వాళ్ళ డౌట్స్ ని నాకు ఒక పర్సనల్ వాట్సాప్ పెడుతుంటారు. ఆ వాట్సాప్ లో పెట్టడం కంటే ఇలాగా జూమ్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు అడిగితే మీకున్న సందేహమే కూడాను వేరే వారికి కూడా ఉంటుంది. వారు అడగలేని పక్షంలో మీరు అడగడం వల్ల మన జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి వారికి చాలా వరకు అది ఉపయోగపడుతుందని మాత్రం నేను భావిస్తాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే సబ్జెక్టు యూనిక్ గా ప్రజల్లోకి వెళ్తుంది. అది ఎలా తెలుస్తుందంటే మనకు వస్తున్నటువంటి కాల్స్ ని బట్టి కానీ మన దగ్గర తీసుకుంటున్నటువంటి అపాయింట్మెంట్స్ ని బట్టి కూడాను తెలుస్తా ఉంది. చాలా వరకు ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ వైపు చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ మనం చెప్తున్నటువంటి ఫార్ములాస్ కానీ మనం ఇస్తున్నటువంటి ప్యాటర్న్ ఆఫ్ డిఎన్ఏ కాన్సెప్ట్స్ కానీ ఉపయోగించడం వల్ల అది ఇంకా కూడాను మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. ఓకే గురువు గారు ఈరోజు వచ్చి మనం కెరియర్ గైడెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, గురువు గారు ఈ కెరియర్ గురించి గైడెన్స్ తీసుకోవాలంటే ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? డిస్టర్బెన్స్ గా ఉందండి వాయిస్. ఇక్కడ వాయిస్ కొద్దిగా డిస్టర్బెన్స్ గా గరగరం సౌండ్ వస్తుంది. అది చక్కగా తీసుకోండి. తర్వాత మీ యొక్క వాయిస్ కానీ నేను మాట్లాడే వాయిస్ కానీ లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళకి జూమ్ మీటింగ్ లో ఉన్న వారికి చక్కగా వినబడుతుందా అని రెస్పాండ్ అవుతున్నారా లేదా చూడండి. అక్నాలజ్మెంట్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుండి. సార్ పర్ఫెక్ట్ సార్. నా వాయిస్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. నమస్తే సార్. నమస్తే అమ్మా. హలో ఉమ్, హలో వినబడుతుంది, చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. అది ఎవరైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు చెప్పి ఇంట్రడ్యూస్ అవ్వండి. నా పేరు ఎవరైనా కానీ మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు నా పేరు చెప్తే కొద్దిగా నాకు ఐడెంటిటీ అవుతుంది. తర్వాత మనం మాట్లాడండి. నా పేరు ఈశ్వరన్ గురుగారు. ఓకే,
ఎక్కడి మీ నుంచి? డిఎన్ఏ గన్నవరం అండి, గన్నవరం. గన్నవరం నుండి. ఓకే, ఆ, మీ అలాగే మీ ఇంట్రడ్యూస్ క్లాస్ అవ్వండి. ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే మీ పేరు మీ చెప్పి మీ క్లాస్ ఊరు చెప్తే బాగుంటుంది. మీ క్లాసులన్నీ చాలా బాగుంటున్నాయండి. అయితే ఎక్కువ ఓకే. బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వివాహ పంతం నేర్చుకుంటే అన్ని వచ్చేసినట్టే అండి, నా ఉద్దేశం. డిఎన్ఏ ఆస్ట్రాలజర్ అయిపోయినట్టే అండి నేను అనుకోవడం. చాలా మీరు చెప్పిర్రు, మీరు అలాగే చెప్పిన అన్ని ప్రతిదీ అంశాలు నేర్చుకోవాలి. అలా కాదు, ప్రతిదీ అర్థమైపోతుంది ఫార్ములా. ఇప్పుడు ఓకే. ప్రతిదీ అర్థమవుతుందండి. మీ దాంట్లో అర్థమవుతుందంటూ లేదండి. ఒక వివాహ పంతం ఒకటే చాలా కష్టమైన సబ్జెక్ట్ అండి ఇది. సో, మామూలుగా ఓకే. మీరు ఏం చెప్తున్నారంటే రవి కర్మ, గురు కర్మ, ఈ కర్మలన్నీ ఉన్నప్పుడు లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి ఉన్నటువంటి నక్షత్రం 180 డిగ్రీలో ఏ నక్షత్రం ఉందో చూడమంటారండి. అవును. తర్వాత దానికి వచ్చినటువంటి కర్మ రిజిస్టర్ ఏదైతే ఉందో దాని యొక్క భావము, భావ కనెక్టివిటీ, ఈ భార్యకి అయితే భార్యకి, భర్తకి అయితే భర్తకి వస్తుందని చెప్తున్నారు. అక్కడ వరకు క్లియర్ అండి, అర్థమైపోతుందండి. ఓకే. ఓకే, నేను కానీ అప్లై చేసి చూసుకోవాలి. కానీ ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందా? ఎవరికండి? మీకు మ్యారేజ్ అయిందా? నాకు అయ్యిందండి, డైవర్స్ అయిపోయింది. ఓకే, ఉందిలేండి. అయితే మ్యారేజ్ అయిన తర్వాత మీకు నేను డైవర్స్ సంబంధమైన విషయాలు కూడా చెప్పుండు. మీకు ఎందుకు డైవర్స్ అయింది, అలాగే మొదటి వివాహం జరిగినప్పుడు వచ్చినటువంటి భాగస్వామి మీకు ఎందుకు కరెక్ట్ గా ప్రాప్తాన్ని ఇవ్వలేదు అన్న అంశాలను కూడాను మనం ఇచ్చినటువంటి విషయాల్లో పోల్చి చూసుకోవచ్చు. ఆ తర్వాత రెండవ వివాహానికి వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటే కానీ కూడాను మీరు చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు అంతవరకు వెళ్ళలేకపోయిన గురువు గారు ఇక్కడే డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. అడగండి, ఇప్పుడు అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంలో ఒక గ్రహం ఉందండి. ఏ లగ్నంలో గ్రహము? ఏది మేష లగ్నంలో రవి ఉన్నాడండి. ఎవరి జాతకం అలాగే అది? మామూలుగా డౌట్ మీ సార్, డౌట్ జాతకం? అండి. మీ జాతకమా లేకపోతే ఒక నాది కాదు, ఇల్లస్ట్రేషన్ అడుగుతున్నారా? ఏం కాదండి, ఒక డౌట్. ఓకే. ఇప్పుడు లగ్నంలో రవి ఉన్నాడండి. ఉమ్. ఏమంటే సప్తమంలో బుధుడు ఉన్నాడండి. ఉమ్. సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు లగ్నాధిపతి, రాశ్యాధిపతి, లగ్న పాయింట్ చూడమంటున్నారండి. అప్పుడు అవును. దానికి వచ్చినటువంటి గ్రహ కనెక్టివిటీ, భావ కనెక్టివిటీ ఈ జాతకంలో యువతల జాతకంలో మ్యాచ్ అవ్వాలని చెప్తున్నారండి మీరు. ఉమ్. ఇప్పుడు లగ్నంలో రవి ఉండి సప్తమం చూస్తున్నాడు కాబట్టి, అలాగే సప్తమంలో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి, రవి ఉన్నటువంటి నక్షత్రాధిపతి 180 డిగ్రీలో ఉన్న అంటే ఏ కర్మ తీసుకోవాలంటే ఇప్పుడు రవి వల్ల బుధుడు వల్ల ఏమైనా కర్మ రిజిస్ట్రీ బాగా అది తీసుకోవాలి. అది మీరు లగ్నంలో గ్రహము, సప్తమంలో గ్రహానికి మనం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అది ఏంటంటే లాస్ట్, అది చాలా తక్కువ కర్మ రిజిస్ట్రీ. మనం ఏం చేస్తామంటే లగ్న పాయింట్ పడి నక్షత్రం నుంచి 180 డిగ్రీల్లో ఏ యొక్క నక్షత్రం కనెక్ట్ అవుతుందో మొట్టమొదటి దానికి మనం ప్రేరెన్స్ ఇవ్వాలి, అంటే దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఫస్ట్ తర్వాత లగ్నానికి. ఏ గ్రహం ఉండేది, ఇప్పుడు ఉదాహరణకి మీరు అడిగినట్టుగానే లగ్నంలో రవి ఉన్నాడు, 7వ భావంలో బుధుడు ఉన్నాడు. అప్పుడు బుధుడు ఏమిటంటే ఇక్కడ బుధుడు ఉన్నా కానీ శని కర్మ ఇస్తాడు కాబట్టి ఈ యొక్క జాతకులకు అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ వారికి వచ్చే భాగస్వామి యొక్క కుటుంబ పరంపరలో ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల వారు కనెక్ట్ అవుతారు. ఒకవేళ వానికి వచ్చే ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి వచ్చే భాగస్వామి ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల్లో కనెక్ట్ అవుతారని మనకు తెలిసి ఉండాలి. వాళ్ళకి అవన్నీ చెప్తే మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ మనం లూజ్ టాక్ అయిపోతుంది. మనం ఎంతవరకు జ్యోతిష్యులుగా మనం వెళ్ళాలనేది మీరు తెలుసుకోవాలి మొదట. ఇంకా ట్రెడిషనల్ స్టైల్ లాగానే లూజ్ టాక్ గా మనం మాట్లాడుతూ ఉంటే మనల్ని వాళ్ళు వాల్యూ ఇవ్వరండి. ఎదుటి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అయిపోయినారు వాళ్ళు. కాబట్టి మనం ఎంతవరకు ఇవ్వాలంటే రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రానికి 180 డిగ్రీలో ఉన్న నక్షత్రం ఏమి కనెక్ట్ అవుతుందో చూసి దాని తగ్గ ఆప్షన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా అడిగితే మనం ఆన్సర్స్ ఇవ్వాలి. కానీ మనము లేనిపోని అన్నిటిని కలబెట్టుకుంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి లోపం అనుకుంటారు. మనం ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడి ఎక్కువ విషయాన్ని వారికి అందజేయాలి. వాళ్ళకి అర్థం కాకపోయినా మన సబ్జెక్ట్ నిజంగా క్లయింట్కి అయితే అర్థం కాదు, వచ్చినటువంటి వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పగలిగిన దాన్ని వాళ్ళు వినగలిగిన వాళ్ళు అయితేనే మనం ఏదైనా చెప్పాలి, ఈ విధంగా రూట్ లో వెళ్ళండి అని చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా విడమర్చి చెప్పగలిగితే అది వాళ్ళు కొద్దిగా నాలెడ్జ్ కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఈ అంశాలు, లగ్నంలో రవి ఉన్నాడు, 7వ స్థానంలో బుధుడు ఉన్నాడు, పంచమంలో ఒక గ్రహం ఉంది, ఇట్లాంటివన్నీ అవసరం లేదు. మనకి వివాహ ప్రాప్తం ఎంతవరకు ఉందో అంతవరకు చూసి పంపించేస్తే చాలు. ఓకేనా? ఎక్కువ మనం లోతుల్లోకి వెళ్తే
ఏమవుతుందంటే వాళ్ళకి ఏమి రాదు, దాని నుండి ఇంకో క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు అది సరేనా? కదండి అది కదండి. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, లగ్న పాయింట్ కి 180 డిగ్రీలో ఉన్నటువంటి గ్రహ కర్మ ఏదైతే ఉందో లేదండి మీకు ఇంకా అవగాహన రాలేదు. మనం 3 విషయాలు తీసుకోము. ఒక జాతకాన్ని చూసేటప్పుడు రాశిపడి నక్షత్రం నుండి 180 డిగ్రీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం నుండి 180 డిగ్రీ తీసుకోవాలి. లగ్నాధిపతితో సంబంధమే లేదు ఇక్కడ. ఏంటంటే కొంచెం డీప్ గా రాశి పడిన మీరు నక్షత్రం అంటే సబ్జెక్ట్ ఇంకా బాగా నేర్చుకోవాలండి. రాశి పడిన నేను చాలా వీడియోలో చెప్తుంటాను, ఆడియోలో చెప్పాను. మొదటి ఫండమెంటల్స్ మనం మొదటి చెప్పినప్పుడు చెప్పాను. రాశి పడి నక్షత్రం నుండి 180 డిగ్రీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం నుంచి 180 డిగ్రీ మాత్రమే తీసుకొని మనము వారికి వివాహ ప్రాప్త నక్షత్రాలని భావ సంబంధం కానీ, గ్రహ సంబంధం కానీ, లగ్న సంబంధం కానీ, రాశి సంబంధం కానీ, కర్మ సంబంధం కానీ తెలియపరచాలి. అవునండి. మిగిలిన విషయాలన్నీ అవసరం లేదు. అయితే ఓకేనా? ఇప్పుడు మరి కుజ దోషానికి రెండో భావంలో శని ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఇవన్నీ కరెక్ట్ గా లేదు. ఇప్పుడు ఒకదాన్ని బాగా విశ్లేషణ చేసిన తర్వాత ఇంకో దానికి వెళ్దాము. మొదట ఏంటంటే ఈ క్వశ్చన్ వేసారు కూడా ఇంకొక ఛాన్స్ ఇద్దాం. మళ్ళీ కొద్దిగా ప్రిపేర్ అయ్యి రండి, మళ్ళీ లైవ్ లోకి రండి. ఉంటాను. చెప్పనా? గురుగారు భగవాన్ అండి. చెప్పండి. గురుగారు భగవాన్ అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి. నమస్కారం గురుగారు. మనకి ఒక అబ్బాయికి ఒక అబ్బాయి జాతకం చూసి పిల్లలు పుడతారో లేదా అని మన సూర్యుడితో కంబస్టెంట్ శుక్రుడు, లేకపోతే థర్డ్ లార్డ్ డిబిలిటేషన్ అయినా, లేదా థర్డ్ లార్డ్ సాటర్న్ తో ఉన్నా కొంచెం కష్టం అవుతుంది అని మనకు తెలిసింది. మరి అమ్మాయి జాతకంలో ఏ పాయింట్ చూడాలి గురుగారు? అమ్మాయి జాతకంలో అమ్మాయి గుడ్రాలా, లేకపోతే అమ్మాయికి గాని అబ్బాయికి గాని సంతానం కలుగుతుంది అనే దానికి ఫార్ములా లేదు. డిఎన్ఏ అంటే మనం అదే కొంచెం నపుంసకత ఉంది, లేకపోతే సూర్యుడు శుక్రుడు కంబస్ట్ అయినప్పుడు కొంచెం తక్కువ కెపాసిటీ ఉంటుంది అని మనం కొంచెం మాట్లాడుకున్నాం గురుగారు. మీరు చెప్పింది థర్డ్ లార్డ్ సాటర్న్ తో 3-7-11 కాంబినేషన్ తీసుకోవాలి. అవేంటంటే కామ త్రికోణాలు తీసుకొని చేయాల్సి ఉంటుంది. కానీ ఒక జాతకాన్ని చూసి ఇంకొక జాతకాన్ని చూసి వీరికి సంతానం కలుగుతుందా కలగదా, మొదటి సంతానం కలిగింది రెండవ సంతానం కలుగుతుందా, మొదటి సంతానం అమ్మాయి పుట్టింది రెండవ సంతానం అబ్బాయి పుడతారా, ఇలాంటి విషయాలని చెప్పేది ప్రెడిక్షన్ కి మనం దూరం. కాకపోతే మీరేం చేయొచ్చు అంటే ఒక అబ్బాయి జాతకాన్ని అమ్మాయి జాతకాన్ని తీసుకొని 5వ భావాధిపతి ఎక్కడికి వెళ్ళి కూర్చోన్నారో చూడాలి. ప్రథమ సంతానానికి 5వ భావాధిపతి ఏ నక్షత్రం తీసుకున్నారో ఆ నక్షత్ర కర్మ రిజిస్టర్ ఏమిటి, అది దాంట్లో ఉన్న దోషం ఏమిటి, దానికి ట్రీట్మెంట్ తీసుకుని ప్రయత్నం చేయండి అని చెప్పాలి. అదేవిధంగా అమ్మాయి విషయంలో కూడాను అమ్మాయికి ఏం లోపం, ఉదాహరణకి లగ్నం నుంచి 5వ భావంలో కేతు ఉన్నారు. జనరల్ గా ఏం చేస్తారు ట్రెడిషనల్ అస్ట్రాలజిస్ట్, కేతు ఉన్నారు కాబట్టి నాగదోషం ఉంటుంది, సర్పదోషం ఉంది, సర్పాలకి లేదా నాగదేవతలకి పూజ చేయగలుగుతారు. మనం ఏం చెప్తామంటే 5వ భావంలో కేతు ఉంటే వాళ్ళకి థైరాయిడ్ ఉంటుంది, కాల్షియం సంబంధమైన సమస్యలు ఉన్నాయి, వీళ్ళు కలిసి ఇవ్వడానికి కష్టం, మొదటి దాన్ని క్లియర్ చేసుకుని ప్రయత్నం చేయండి అని చెప్పాలి. అదేవిధంగా 5వ భావాధిపతి వెళ్ళి అశ్విన్లోనో ఆశ్లేషలోనో అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు కూర్చోంటే అది కన్ఫర్మ్ చేస్తాం, ఇది సూర్యకర్మ సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళకి వివాహం అయిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్ లోకి వెళ్తే ముందుగా చేయాలి. ఇప్పుడు ఒక అబ్బాయికి స్వాతి నక్షత్రంలో 5వ భావాధిపతి వెళ్ళి కూర్చున్నాడు, లేదా ధనిష్టాలు కూర్చున్నారు, పునరుష్లో కూర్చున్నారు, వాళ్ళు గుడ్డివాటంగా అమ్మాయితో కన్సీవ్ అయ్యేంత వరకు అంత లోతుల్లోకి వెళ్ళిన తర్వాత కన్సీవ్ అయిన తర్వాత బిడ్డగా ఫామ్ అవుతాడు. కానీ మెథడ్ సరిగ్గా మెచ్యూరిటీ లేనటువంటి, అంటే మెచ్యూరిటీ లేనటువంటి బేబీస్ పుడతారు. ఇలాగా మనం ఈ సబ్జెక్ట్ లో ఇంకా కొన్ని చెప్పున్నాను, కానీ మీరు ఇంకా తరవ కాలేదు, కొద్దిగా చూడండి. సరేనా? ఓకే గురువు గారు ఒకరు చాట్ పెట్టినారు, సంజయ్ దార్లా అని వాళ్ళు. అంటే చాట్ పెట్టినారు, చదువుతాను. రాహు కర్మ రిజిస్ట్రీ ఉన్నవారు ఎవరిని పూజించాలి, అదే విధంగా కుజకర్మ రిజిస్ట్రీ ఉన్నవారు ఎవరిని పూజించాలి, దైవాన్ని సూచించేది 9వ భావం అని పూర్వం కొన్ని గ్రంథాలలో చదివాను, డిఎన్ఏ ప్రకారం దైవాన్ని సూచించేది ఏ భావము అని అడుగున్నారు. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే దైవాన్ని సూచించడం అనేది మన యొక్క మానసిక తత్వాన్ని బట్టి, ఒక్కొక్క మనిషికి ఒక తత్వం ఇచ్చింటారు భగవంతుడు. ఒకరికి జలతత్వం ఉంటుంది, ఒకరికి వచ్చి వాయుతత్వం ఉంటుంది, ఒకరికి వచ్చి పృథ్వీతత్వం అని, ఒకరు వచ్చి అగ్నితత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని బట్టి ఆటోమేటిక్ గా దైవమే మనకి దగ్గర అవుతుంది, మనం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరికి వెళ్తే దేవుడు తీసుకోవడానికి అంగీకరించడానికి ఇష్టపడాడు. తనకు తానుగా భగవంతుడు మనల్ని పిలుచుకోవాలి.
అలాంటి తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని వెతుకుతాడు భగవంతుడు. వెతికి మిమ్మల్ని మీరు ఎంత ప్రయత్నం చేసినా, రాత్రి పగలు కూర్చొని సాధన చేసినా సాధకులు కాలేదు. సాధన కావాలి, భక్తి పారవస్యాలతో భగవంతుని ఆరాధన చేయాలంటే మీ ప్రయత్నం కాదు ముఖ్యమైనది, భగవంతుని ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. అయితే భగవంతుడిని నిర్ణయించగలిగే శక్తి మానవుడికి లేదు. కాకపోతే ఏ మనిషికి భగవంతుడు దగ్గర అవ్వాలనేది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇక్కడ ఒక పాయింట్ మీకు వచ్చి ఉంటుంది. రెండవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రాహు కర్మ కలిగినటువంటి వాళ్ళు జనరల్ గా ఏం చేస్తారంటే, రాహు అనేది ముఖ్యంగా ఏమిటంటే కామక్రోధ లోభ మోహ మత మత్స్య ఋషి వర్గాలకి సంబంధమైనటువంటి గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహు కాలంలో మనం పూజలు చేసేది ఎక్కువగా దైవశక్తి స్వరూపంలో అమ్మవారికి చేస్తారు. కాబట్టి అక్కడ ఆదిపరాశక్తి స్వరూపానికి రాహు కర్మని మనం తీసుకుంటాం. అదేవిధంగా కుజకర్మని మనం తీసుకున్నప్పుడు ఆవేశానికి, తర్వాత ఆక్రోశానికి వీళ్ళకి అధిపతి. కాబట్టి అక్కడ ఏంటంటే వీరభద్రుని గాని, మనం హిందూ విజయంలో వీరభద్రుని గాని, ఆంజనేయ స్వామిని గాని, లేకపోతే కాలభైరవుని గాని ఇలాగ కాపలా దైవాలను తీసుకుంటాం. ఎందుకంటే రక్షకుడు అనమాట. కుజుడు అంటే రక్షకుడు. కాబట్టి అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మిలిటరీ, ఆర్మీ ఇలాంటి వాటికి కుజుని కర్మారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారని కూడా మనం చెప్పుకుంటుంటాం. ఇలాగా ఇప్పుడు మీకు దీంట్లో చాలా ఉన్నాయి. ఇష్ట దైవం అని, ప్రార్థన దైవం అని, తర్వాత దర్శన దైవం అని, లేకపోతే మనకు కూర్చున్నప్పుడు ధ్యానంలో దర్శనం చేసి దైవం అని, ఇలాగ రకరకాల దైవ శక్తులు మనం పూజలో కూర్చున్నప్పుడు లేదా వారి వారి మతాచారాలను బట్టి వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, ఆవాహన చేసినప్పుడు వస్తుంటారు. ఇందులో చెడ్డ శక్తులు వస్తాయి, మంచి శక్తులు వస్తాయి. దానిని ఫిల్టర్ చేయగలిగే శక్తి మానవుడికి ఉంటేనే అతను సర్వే కాగలడు. కానీ ఈ విషయంలో మనం పీల్చే గాలిలో చాలా వాయువులు ఉంటాయి. ఒక ఎయిడ్స్ వ్యాధి ఉన్నటువంటి వాడు వదిలినటువంటి గాలిని మనం పీలుస్తుంటాం. అలాగే ఇంకొక వ్యాధిని కలిగినటువంటి వ్యాధి కూడా మనం పీలుస్తుంటాం. కానీ దాన్ని ఫిల్టర్ చేయగలిగే శక్తి ఈ యొక్క వాతావరణానికి లేదు. అదే విధంగా మన శరీరము అనేది చెడ్డ శక్తిని తీసుకుంటుంది, మంచి శక్తిని తీసుకుంటుంది, సైతాన్ అంటారు పైశాచిక శక్తిని తీసుకుంటుంది. కానీ దాన్ని ఫిల్టర్ చేయగలిగే శక్తి ఎప్పుడు వస్తుందంటే మీరు సాధకులు అయినప్పుడు వస్తుంది. అప్పుడు మీలో దైవం ప్రవేశించిందా లేదా చెడు శక్తి ప్రవేశించింది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఇది చాలా డీప్ సబ్జెక్ట్, ఇది అక్కల్ట్ నాలెడ్జ్ అంటారు దీన్ని. జనరల్ గా ఒకరు ధ్యానంలో ఉంటారు, లేదా జనరల్ గా ఎక్కడైనా తిరుగుతూ వస్తుంటారంటే వీళ్ళ మీద ప్రయోగం చేయబడింది. వీరికి ఎవరో ఒకరు చెడ్డ శక్తిని పంపించారు, లేకపోతే ఈ బాడీ తన చెడ్డ శక్తిని గ్రాప్ చేసుకుంటుందని ఎలా తెలుస్తుందంటే, మన శరీరంలో ఉన్నటువంటి నరాలు ఉంటాయి, అంటే వెయిన్స్ అంటారు కదా, దమనులు అని, సిరలని ఇలాంటి వెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే అక్కడక్కడ టప్ 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 అని కొట్టుకుంటాయి. నాడి ఎలాగైతే పైకి కింది కొడుతుందో అలా కొడుతుంది. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎస్ మన మీదకి ఏదో ఒక చెడ్డ శక్తి ప్రయోగించబడింది, దీన్ని ఎదుర్కోగలిగే శక్తి మీరు లేనప్పుడే అలాంటివి ఏమంటారు దీన్ని సిగ్నల్స్ అనేవి వినబడతాయి, అంటే కనబడతాయి కూడా మనకి. దాన్ని బట్టి వీళ్ళు చెడ్డ చేస్తున్నారని తెలుసుకుని దానికి రక్షణలోకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక గ్రహము లేదా ఒక గ్రహ కర్మారిస్తూ ఒకరు పుట్టినప్పుడు పర్టికులర్ గా మనం ఈ దైవాన్నే కొలవాలనేసి మనం నిర్ణయించుకోవడానికి కుదరదు. కాకపోతే వాళ్ళు ఆ కర్మారిస్టులో పుట్టినారంటే ఖచ్చితంగా వీళ్ళకి సాధన శక్తి ఉంటుంది. నేను మీకు చెప్పుకుంటాను జ్ఞానం. అదేంటంటే ఈ మూలాధారము, స్వాదిష్టము, మణిపూరము, అనాగత, విశుద్ధ ఆగ్నేయ చక్రాలలోనే మన యొక్క శక్తులన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఈ 6 ఏమంటారు దీన్ని షట్చక్రములు అంటారు. ఈ షట్చక్రాలలో దీనికి ఆధిపత్యం వహించే గ్రహాలు 2. అవేమిటంటే కేతు మరియు రాహు. కాబట్టి ఎవరికైనా ఇప్పుడు మీరు సాధన చేయాలి అనుకుంటే మెయిన్ గా మీరు సాధన చేయడానికి వచ్చారు, లేకపోతే మీకు ఆ శక్తి ఇమిడీకృతమైంది మీ శరీరంలో, స్పైనల్ కార్డులో, మీ ఎన్నుపూసలో ఉంది అని తెలుసుకోవడానికి చెక్ చేసుకోండి. ఇది ఓపెన్ గా మనం చెప్తున్నాం. మీలో కూడా మీ జ్యోతిష్యులో కూడా సాధకులు ఉంటారు, కొంత మంత్ర సాధన చేస్తూ దాన్ని రోజు కూడా ఉచ్చారణ చేస్తుంటారు, మంత్రాన్ని సాధన చేస్తుంటారు. మీకు నిజంగా మంత్ర సాధన జరిగింది లేనిది అని తెలుసుకోవడానికి ఈజీగా వస్తుందా, ఈజీగా రాదా, మీరు కూర్చోగలరా, కూర్చొని చాలాసేపు చేయగలరు దానికి ఈ యొక్క మూలాధారానికి సంబంధమైనటువంటి కేతువు, అలాగే స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి రాహువు, మకా నక్షత్రానికి చెందినటువంటి కేతువు, ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి రాహువు, అదే విధంగా అశ్వి నక్షత్రానికి సంబంధించినటువంటి కేతువు, శతభిష నక్షత్రానికి సంబంధించినటువంటి రాహు. ఈ 6 నక్షత్రాలు ముఖ్యంగా ఈ రాహు కేతువులు ఎవరికైనా కానీ, రాహు డైరెక్ట్ గా వెళ్ళి శతభిషములో పడడం కానీ, లేదా కేతువు డైరెక్ట్ గా వెళ్ళి మకాల్లో పడడం కానీ, లేదా మూలాల్లో పడడం కానీ ఇలాగ జరిగి ఉంటే
వారికి సాధన శక్తి ఈజీగా అబ్బుతుంది. వాళ్ళని ఎత్తుకొని గురువులు వస్తారు, వాళ్ళని ఎత్తుకొని అమానుష శక్తులు వస్తాయి, వాళ్ళని ఎత్తుకొని దైవమే మీ దగ్గరికి వచ్చి మీ ఒళ్ళో కానీ మీ హృదయంలో కూర్చుంటుంది. కాబట్టి దైవ శక్తిని మనం ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి అమెరికా ఎవరికైతే ఉంటుందో వారికి ఆటోమేటిక్ గా ఏ శక్తి అయితే మీరు కోరకపోయినా కానీ ఆ శక్తి వచ్చి మీకు కనెక్ట్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మనం మళ్ళీ కూడా మాట్లాడతాము. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో కొన్నైనా కానీ మీకు కనెక్ట్ అయిందని భావిస్తున్నాను. ఓకేనా? ఓకే కనెక్ట్ అయింది గురు. గురుగారు ఒక విషయం అడగొచ్చండి? హలో, అడగండి, అడగమంటారండి? కరెక్ట్ గా ఉండాలి, టైం వేస్ట్ చేయకుండా అడగండి. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీరబ్రహ్మం గారు వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది చెప్పండి గురుగారు. కొని ఏంటి? రామకృష్ణ పరమహంస గారు, వీరబ్రహ్మం గారు, వివేకానందుడు, శంకరాచార్యుల వారికి ఎలా ఉంటుందంటే అలాంటి మనుషులకి గ్రహ అంటే కర్మానికి చెప్పేసి ఆన్సర్ వచ్చినాయి కదా మీకు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలాగైనారు? వాళ్ళేం దేవుణ్ణి ఎత్తుకొని పోలేదు, దైవమే వాళ్ళని ఎత్తుకొని వచ్చింది. ఇప్పుడు ఒక దైవ శక్తిని ఆరాధన చేసే వాళ్ళని అందరూ చూసిన వాళ్ళు ఏమంటారంటే అమ్మవారు వశీకరణ అయినారు లేదా అయ్యగారు వశీకరణ అయినారు అంటారు. ఇది తప్పు. కానీ మనల్ని అమ్మ తన వైపుకి తిప్పుకునింది, ఆమె పాదాల వైపుకి, ఆమె యొక్క హృదయంలో మనకు చోటు ఇచ్చింది కాబట్టి అక్కడ ఉండగలుగుతున్నాం, ఆ సాధన చేయగలుగుతాం. కానీ అలా కాకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా, ఈ జన్మంతా కూడా ప్రయత్నం చేసినా కొంతమందికి దైవశక్తి కనబడదు. దైవశక్తి అంటే ఏంటో తెలియదు. వాళ్ళందరికీ ఏంటంటే సులభంగా దైవం అనుగ్రహిస్తుందంటే వాళ్ళ పుట్టుకలో పూర్వ జన్మలో వాళ్ళు చేస్తున్నటువంటి సుకృత ఫలం వలన ఈ జన్మలో రాహుకేతువుల యొక్క నక్షత్రాలైనటువంటి అశ్విని, మక, మూల నక్షత్రాల్లో కానీ, శతభిషము, అలాగే ఆరుద్ర, స్వాతి నక్షత్రాలలో కనీసం ఒక దాంట్లో పడినా కానీ వాళ్ళు సాధన వైపు ప్రయాణం చేస్తారు ఆటోమేటిక్ గా. అలాంటి జాతకాలు మేము డిస్కస్ చేస్తుంటాం, నేను జ్ఞాన్ కూడా. అలాగ ఉంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎందుకు సాధన శక్తి పెరిగిందని అడుగుతాడు మా అబ్బాయి. అడిగినప్పుడు నేను చెప్పి నాకు రాహు శతభిష నక్షత్రంలోను, కేతు మకా నక్షత్రంలో ఉన్నారు కాబట్టి నాకు మణిపూర్వం యాక్టివేట్ అయింది, అదే విధంగా ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అయింది ఈజీగా. అప్పుడు దాని సాధన శక్తిని మనం పెంచుకోవడానికి మనం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అసలు పర్మిషన్ ఉందా లేదా అని తెలియడానికే మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి గురువుల ద్వారా. అయితే మా గురువులు అవన్నీ చెప్పలేదు, కానీ మనం ఈ యొక్క సబ్జెక్ట్ లోకి దిగిన తర్వాత వాటన్నిటిని పరిశోధన చేసినప్పుడు నాకెందుకు ఈ సాధన శక్తి వచ్చింది, నేను చెప్పింది ఎందుకు జరుగుతూ ఉంది, అమ్మవారు ఎందుకు త్వరగా కటాక్షం మన వైపు చూపిందంటే ఇది కారణమని తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు మీలో కూడాను ఎవరైనా సాధకులు అవ్వాలంటే ఈ విధమైనటువంటి అక్కల్ట్ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి, ఇలాంటి సాధన పెరగడానికి ఈ విధమైనటువంటి అమెరికా మీ జాతకంలో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత సాధనలోకి దిగండి. ఓకేనా? అంటే రాహు గాని కేతు గాని సొంత నక్షత్రాల్లో అయినా ఉండాలి లేదా ఒక అలాగా నక్షత్రంలో నేను చెప్పేశాను, సబ్జెక్ట్ చెప్పేశాను, మళ్ళీ దాన్ని రిపీట్ చేయకండి. సబ్జెక్ట్ చెప్పేశాను, దాన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ అవుతుంది, మళ్ళీ వినండి. రికార్డ్ అవుతుంది, ఇది మళ్ళీ యూట్యూబ్ లో వస్తుంది, అప్పుడు రివైండ్ అవుతుంది, వినండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరన్నా ఉంటే అడగండి. అడగమంటారండి? వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. మీరు కాదండి, వేరే వేరే వాళ్ళకి వాళ్ళని ఛాన్స్ ఇవ్వండి. అడగండి. ఇంతకు ముందు ఎవరో వాళ్ళు క్వశ్చన్ అడుగుతా అడగకపోతే మీరు ఉన్నారు. అడగచ్చు. హలో, అడగండి. పేరు చెప్పండి, ఊరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పి మాట్లాడండి. గురుగారు నా పేరు ఆదినారాయణ అండి. ఓకే, ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే ఓకే, చెప్పండి అడగండి. అదేం సార్, ఇదివరకు జూమ్ మీటింగ్ లో అటెండ్ అవ్వలేదు అనివార్య కారణాల వల్ల. ఏం లేదు, ధైర్యంగా మీరు జూమ్ మీటింగ్ లో అటెండ్ అవ్వాలి. మీరు ఎంత ఉత్సాహంతో అటెండ్ అయితే నా దగ్గర వచ్చినటువంటి ఒక ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ మీకు అందుతుంది. మీరు ఎంతసేపు అయినా మీరు దాంతో ఉంటే నేనేం మాత్రం ఏం చెప్పగలను? ఓకేనా? అడగండి. ఏమి లేదు, ఇప్పుడు మామూలుగా ఎవరు వచ్చినా మా ఏదైనా కుర్రోడు జాతకం తీసుకొచ్చారనుకోండి, మా కుర్రోడు చదువుతాడా లేదా లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఏ విధంగా చెప్పాలి? ఓకే, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మీరు ఆల్రెడీ ట్రెడిషన్ అస్ట్రాలజర్ గా ఉండుంటారు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క గ్రూప్ ఆఫ్ క్లయింట్స్ అంతా ఏం చేస్తారంటే ప్రెడిక్షన్ కి అలవాటు పడిపోయినారు. మా అబ్బాయి చదువుతాడా చదవడం అనేది రాసి ఉండదు, వాళ్ళు చదివితే చదువు వస్తుంది లేదంటే లేదు. అయితే మా అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడా, మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడా అనే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము.
ఈ జాతకం ఏం చేస్తుందంటే మనకు పర్మిషన్ ఇస్తుంది. వీరు మంచిగా చదివి గొప్ప స్థాయికి రావడానికి ఈ కేటగరైజేషన్ లో, ఈ యొక్క విధిలో, ఈ కోర్సులో, ఈ కోర్సులో మీరు జాయిన్ అయితే ఇతను రాణిస్తాడని ఉంటుంది. ఒక డాక్టర్ కావాలనుకున్నా, లాయర్ కావాలనుకున్నా, లేదా ఒక జ్యోతిష్యుడు కావాలనుకున్నా, ఒక టీచర్ కావాలనుకున్నా ఒక పర్మిషన్ అనేది జాతకం ఇస్తుంది. జాతకం మనకు పర్మిషన్ ఇస్తుంది, కానీ ఖచ్చితంగా ఇది జరిగిపోతుందా, ఇది ఇతను చేస్తాడా, ఇతను తిరుపతికి వెళ్ళిపోతాడా, లేదా హైదరాబాద్కి వెళ్ళిపోతాడా, లేదా మన ఇతర దేశాలకు వెళ్ళిపోతాడా అని ఉండదు. అక్కడ పర్మిషన్ ఇచ్చినప్పుడే మనం దానిలోకి ఎంటర్ కాగలం. పర్మిషన్ లేనంత వరకు మీకు తలకిందులుగా జపం చేసిన, ఇప్పుడు ఇంతకుముందు ఒకటే చెప్పింది మీకు, మీరు సాధన చేయాలంటే మీకు పర్మిషన్ ఇచ్చిందా అని చూడాలి. మీ స్పైనల్ కార్డ్ లో ఉన్నట్టు మూలాధార, స్వాదిష్ట, మణిపూర్, అనాగత, విశుద్ధ చక్రాలు అనేది, ఆగ్నేయ చక్రాలు అనేది మీకు పర్మిషన్ ఇస్తేనే మీరు సాధనలోకి వెళ్ళగలరు. లేకపోతే ఒక కుండలో చిల్లు ఉన్నది అనుకోండి, ఆ చిల్లులో మనం నీళ్లు పోస్తా ఉంటాం, సాధన చేస్తూనే ఉంటాము, ఆ నీళ్లు మాత్రం పోతానే ఉంటాయి బయటికి. అలాగే ఉంటుంది, ఎందుకంటే ఇది పర్మిషన్. కాబట్టి ఎవరైనా కానీ మా అబ్బాయి చదవలేదు, ఎందుకు చదవలేదంటే దీనికి కారణం ఇది, ఈ సబ్జెక్ట్ లో వెళ్తే ఇతను చదువుతాడు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఈరోజు మొన్న ఒక జాతకం వచ్చింది, అబ్బాయి ఎంత వయసు, 8 సంవత్సరాలు, అతను చదవలేదు అంటున్నారు. ఒకవేళ స్కూల్ పంపించినా గానీ ఆ సార్ చెప్పిన సమాధానమే ఇతను మళ్ళీ రిటర్న్ చెప్తాడంట. అతనికి ఉన్నటువంటి కర్మ రిజిస్టర్ గాని వింటే ఆశ్చర్యపోతారు. 3 కూడాను రాశిపై నక్షత్రం, లగ్న పాయింట్ పడి, లగ్నాధిపతి పై నక్షత్రం 3 కూడాను కుచకర్మే తీసుకునింది. అప్పుడు అతను ఆ కుచకర్మ తీసుకున్న హైపర్ యాక్టివ్ అతను. అప్పుడు అతను ఏం చేయాలి, స్పోర్ట్స్ లోకి పంపించాలి, అతన్ని ఒక జిమ్ కి పంపించాలి, లేకపోతే అతన్ని స్విమ్మింగ్ పంపించాలి, హార్స్ రైడింగ్ పంపించాలి, సాహస కృత్యాలు చేసే విధంగా అతన్ని పంపిస్తేనే అతను యాక్టివేట్ అవుతాడు. కానీ నువ్వు చదువు అంటే ప్రయోజనం లేదు. చదువు ఎంతవరకు ఉపయోగపడుతుంది అతనికి, కొద్దిగా నాలెడ్జ్ తెలుసుకున్నంత వరకే. అతని పోలీస్ డిపార్ట్మెంట్ కి పంపించవచ్చు, మిలిటరీకి పంపించమని చెప్పాను. స్పోర్ట్స్ కానీ, ఆర్ట్స్ కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ, సంగీతం కానీ, ఇలాంటి వాటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో ఎంటర్ చేయండి అని చెప్పారు. అంతే మనం చెప్పాల్సిన సమాధానం. అది చదవట్లేదండి. చదవాలంటే ఏం చేయాలంటే అతను మొదట ఏం కర్మ రిజిస్టర్ పుట్టాడు, 4వ భావాధిపతి ఏం కర్మ రిజిస్టర్ తీసుకుంది, 6వ భావాధిపతి ఏం తీసుకునింది, 10వ భావాధిపతి ఏం కర్మ రిజిస్టర్ తీసుకునింది, దేంట్లోకి ఇతను ఎంటర్ చేస్తే ఇతను చదువుతాడు లేదా ప్రయోజకుడు అవుతాడని మనం చెప్తాం. మన పర్మిషన్ మాత్రమే చెప్పగలం, కానీ వాళ్ళని చదవలేదంటే మనం ఏం చేయలేం. ఈ విధంగా వెళ్తే ఇతను మంచిగా ప్రాక్టీస్ చేసి గొప్ప స్థాయికి రాగలని మాత్రమే చెప్పగలం. అలాగే చెప్పండి మీరు మీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సార్ వినుతా సార్, బెంగళూరు. ఒక క్వశ్చన్ అడగచ్చా సార్? చెప్పండి సార్. ఆల్రెడీ అడిగిండేదే సార్, నాది స్వాతి నక్షత్రము. బట్ రాహు పునర్వసులో ఉన్నాడు, కేతువు ఉత్తరాషాఢలో ఉన్నాడు. స్వాతిలో వచ్చి ఓన్లీ చంద్రుడు. అట్లా రాహు కేతువులు నేను చెప్పినటువంటి అశ్విని, ఆరుద్ర, మక, స్వాతి, మూల, శతభిష నక్షత్రాల్లో ఎక్కడైనా ఒక చోట కూర్చోన్నారా, అప్పుడు మీరు చేసే సాధన ఫలిస్తుంది. వెంటనే మీకు స్పైనల్ కార్డుకి వచ్చి మూలాధారంలో కానీ ఎక్కడో ఒక చోట ఆ యొక్క మంత్రశక్తి కానీ, ధారణ శక్తి అంటే ఏమిటంటే దీని ఏమంటారంటే చాలనం అంటారు, చాలన విద్య. అందరూ మంత్రాలు చదువుతారు, అందరూ మంచిగా చేస్తారు, కానీ కొంతమంది కానీ దాన్ని యూజ్ చేస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారు. కొంతమంది మనం చూస్తుంటాం, తెల్లవారుతో లేచి స్నానం చేస్తారు, 4 గంటలకి లేచి స్నానాలు చేసుకొని మట్టి కట్టుకొని వంట చేసుకొని తెల్లవారుతో 6 గంటలకి వెళ్ళి గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళి పూజలను చేస్తారు, కానీ వాళ్ళు డెవలప్ కారు.
అంటే వాళ్ళు చేసే పూజలు ఎక్కడికి వెళ్తున్నాయంటే వాళ్ళకి ఆ శక్తి లేదు. ఇంతకు ముందు చెప్పింది అదే, ఒక కుండలో చిల్లి ఉండి దాంట్లో నీళ్లు పోసినట్టే అవుతుంది. మరి మేము ఏం చేయాలి సార్? నేను మీరు దానికి చెప్పినవన్నీ దానికి చేస్తాను సార్. 4 ఆ, o'clock లేసి మీరు స్నానం అన్ని చేసి చేస్తారు. మరి అదే ఏం నేను చేయాలి చెప్పేది. సార్? అప్పుడు ఏం చేయాలనేది అడిగారు చూడండి, అది కరెక్ట్ అయిన ఆ, క్వశ్చన్. అప్పుడు ఏం ఆ. చేయాలంటే మీరు ఎక్కువగా దైవం మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. దైవం మీద కాన్సన్ట్రేట్ చేయకండి. ఏమంటే ఏమి హాయ్ 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 బై ఫ్రెండ్స్ లాగా ఉండండి. ఎక్కువ డీప్ గా వెళ్ళడం వల్ల మీకు శ్రమ కానీ దేవుడు మాత్రం మీకు కరుణించడం ఉండదు. మీరు ఎంతసేపు అయినా కానీ మీరు చేయవలసిన వర్క్ ని సిన్సియర్ గా చేయగలిగితే ఏ పనైనా కానీ అందులో దైవం వచ్చి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాడు. మీరుగా వెళ్ళి దైవాన్ని అట్రాక్ట్ చేయలేరు. మీరు చేసే పని కరెక్ట్ గా ఉంటే దైవం మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇంతకు ముందు నేను చెప్పినటువంటి అమెరికా, రాహుకేతువులు, నేను చెప్పిన 6 నక్షత్రాల్లో ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఊరిక గుమ్మను కూర్చున్న గురువు దగ్గరకు వచ్చి ఈ వర్క్ నేర్చుకో, ఈ విద్య నేర్చుకో, ఈ మంత్రం నేర్చుకో అని ఇస్తాడు. మీకు ఇవ్వడు. ఎందుకంటే ఆ యొక్క పూర్వ జన్మలో చేసుకున్నటువంటి సుకృత ఫలం కానీ పుణ్య పాప కర్మలు ఈ జన్మలో అది రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ జన్మలో గురువుని ఆరాధించడము, గురువు యొక్క ఆశీర్వాదాలు పొందడం, ఇవి చేస్తే గురుముఖత ఆయనకున్నటువంటి సాధనా శక్తి మీకు వచ్చి చేరుతుంది. భగవంతుడి కంటే ముందు గురువు సాధనా శక్తి మీకు చేరాలి, భగవంతుడి తర్వాత సెకండ్. ఓకేనా? నెక్స్ట్ గురువు అంటే అడగండి. ఓన్లీ టీచర్సే కదా సార్? గురువు అంటే మీరు ఎవరు? ఇప్పుడు స్వగురువు అని, పరమ గురువు అని, పరమేశ్వరు గురు అని ముగ్గురు ఉంటారమ్మా మనకు కూడాను. మనం డైరెక్ట్ గా చూసేవి గురువు ఉంటారు. పరమ గురువు అంటే అవధూత, పరమేశ్వర గురువు అంటే దత్తాత్రేయుడు. ఇలాగా ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళని పూజ చేయండి, అప్పుడు సరిపోతుంది. ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఓకేనా? దత్తాత్రేయుని ప్రే చేస్తాను సార్. చేయండి దత్తాత్రేయుని చేయండి, అది మంచిదే. దక్షిణామూర్తి. అది చేయొచ్చు. కరెక్ట్ వేలోనే ఓకే సార్. వెళ్తున్నారు, కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఓకే గురువు గారు, ఇంకా 5 minutes ఉంది, సెషన్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఒకరు వీళ్ళు చాట్ ఏమిటంటే అక్కల్ట్ నాలెడ్జ్ కి వెళ్ళిపోయినారు, ఆ సైడ్ కి వెళ్ళిపోయినారు. ఇంకేం ఆధ్యాత్మికము, అమానుషము, సాధన వాటికి వెళ్ళిపోయినారు. అందువల్ల ఈ డిఎన్ ఆస్ట్రాలజీ పక్కన పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అడగండి, టైం అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి, గురుగారు మళ్ళీ లింక్ పెట్టండి. ఒక్క నిమిషం. అది ఇందాక మీరు అడగండి. రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం మాత్రమే చూడాలని అన్నారు ఇందాక ఇప్పుడు వివాహంలో. ఏమండి కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ ఏమన్నారంటే ఏమండి ఇప్పుడు మళ్ళీ ఇందాక ఏమన్నారంటే అదే ఆ అబ్బాయికి కుజకర్మ ఉందన్నారు కదండి ఇందాక. అక్కడ మాత్రం లగ్న పాయింట్, రాశి పాయింట్, లగ్నాధిపతి పాయింట్, మరి అక్కడ మాత్రం 3 అన్నారండి. మరి ఏంటి కన్ఫ్యూజ్ గా ఉన్నాను సార్. ఏమండి నేను చెప్పింది వివాహానికి ఇక్కడ దీనికి సంబంధం ఏముంది? ఒక జాతకంలో 3 కర్మలు ఉన్నాయని చెప్పడానికి రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి, లగ్నాధిపతి పడి నక్షత్రము అని చెప్పాను. మన వివాహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు లింక్ చేస్తున్నారు మీరు? అంటే 3 చూస్తున్నాను, 3 చూసి అది వేరు ఇది వేరండి, అది వేరు ఇది వేరు, దానికి దీనికి సంబంధం లేదు. సరేనా? అయితే ఇంకొక పాయింట్ ఉందండి. అది సప్తమంలో గ్రహం ఉందనుకోండి గురుగారు, ఆ గ్రహ టాపిక్ మళ్ళీ మాట్లాడతాము, ఇప్పుడు అది కాదు. ఎందుకంటే సప్తమంలో గ్రహం గురించి అవసరమే లేదని చెప్పేస్తాను. మళ్ళీ మొదటికి వచ్చారు మీరు. కొన్ని వీడియోలు చేయండి గురుగారు, మాకు అర్థం ఏంటి? 5 గ్రహాలు ఉంటాయి, 10 గ్రహాలు ఉంటాయి, మీకు ఎందుకండి? అదే ఒక వీడియో చేసి ఇంకో జూమ్ మీటింగ్ లో ఓన్లీ మ్యారేజ్ డీటెయిల్స్ మాట్లాడతాంలేండి గురుగారు. ఇక్కడ మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఎవరో కామెంట్ పెట్టారు, ఏమంటే ఏదో ఒక విషయంలో నేను చెప్తే మీరు ఇప్పుడు అదే ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, మేషానికి గురుకర్మ ఉంటుంది, వృషభానికి గురుకర్మ ఉంటుంది, సింహానికి గురుకర్మ ఉంటుంది, ఆ తర్వాత వచ్చి కుజకర్మ వచ్చి 11వ భావమైన కుంభాన్ని ఉంటుందంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మాకు చెప్పండి అని అడుగుతా ఉన్నారు. ఏమంటే మీ కాన్సెప్ట్ మేము ఇచ్చినప్పుడు దాన్ని మీరు అప్లై చేసి చూసుకోకపోతే మీరు ఎన్ని రోజులైనా కానీ వాకింగ్ స్టిక్ పెట్టుకొని నడుస్తూనే ఉంటారు. ఎప్పుడు మీరు గురువులు అయ్యేది? ఎప్పుడు జ్యోతిష్యులు అయ్యేది? మీరు చేయాలా? నేను చెప్పిన కాన్సెప్ట్ ని ఒక చిన్న పిల్లోడికి చెప్పినట్టుగా చెప్పిస్తా ఉన్నా కానీ దానికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వని అడిగితే నేనేం చేయగలను? అప్పటికి నేను సాధ్యమైనంత వరకు రోజుకి ఎన్నో వీడియోలు నేను తయారు చేసి పెడుతూనే ఉన్నాను, కానీ అది మీరు చూడడానికి కూడా మీకు ఓపిక లేదు. ఏం చేయాలా? చేయండి, ప్రాక్టీస్ ఉంటేనే మీరు డెవలప్ అవ్వగలరు. ఓకేనా? అడగండి. గురువు గారు ఇక్కడ ఒకరు చాట్ చేస్తున్నారు, శాప్ అనేసి.
ఆ, ఆ ఆ. కామెంట్ చదువుతాను. ఎవరు సార్ ఎవరు ఎక్కడి నుంచి? శాప్ అని అంటే కామెంట్ శాప్ అని పెట్టున్నారు అంతే, ఎస్ఏపి అని ఉంది. ఎవరు ఎవరు తెలియదు, మన ఏం చదవాలి, వద్దు చదవకండి. ఓకే ఓకే అది ముందు ఇంగ్లీష్ చదవాలా, ఎవరు ఎక్కడి నుంచి పెడుతున్నారని తెలిస్తే కదా. ఓకే ఓకే గురు. నెక్స్ట్ 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 వేరే. నెక్స్ట్ ఎవరన్నా ఉన్నారా? గురువు ఎవరో గారు వచ్చారు, అడగండి. చెప్పండి. ధనుసు లగ్నం పూర్వషాఢం లగ్న పాయింట్ పడ్డది. పంచమాధిపతి మేష ఎవరు జాతకం మరి? నాదేనండి. ఏం కావాలి మీకు? అదే వాస్తు జ్యోతిష్యం పంచమ భావం 5వ భావం జ్యోతిష్యానికి కాదండి, మేషభావం. మీకు ఏం కావాలో చెప్పండి, దాంట్లో ఉందా లేదా నేను చెప్తాను. అదే జ్యోతిష్యం క్వశ్చన్ ఏంటి? వాస్తు. నాది ధనుసు లగ్నం అండి. జ్యోతిష్ పూర్వ లగ్నం పడ్డది. కాదండి, మీకు క్వశ్చన్ దానికి- అడగండి. దేనికోసం అవన్నీ చెప్తున్నారు? క్వశ్చన్ అడగండి. డైరెక్ట్ క్వశ్చన్ అడిగండి. నాకు గురువు గారు జ్యోతిష్యం అడుగుతారు. వాస్తు జ్యోతిష్యం నాకు పనిచేస్తుందా లేదని నేర్చుకోవడానికి. జ్యోతిష్యం పనిచేయాలంటే మీ నక్షత్రం ఏంటి? అనురాధ నక్షత్రం నక్షత్రం లగ్నం పూర్వ లగ్న పాయింట్ ఏమిటి, రాశి ఏమిటి, లగ్నాధిపతి ఏంటి చెప్పండి. లగ్న పాయింట్ పూర్వషాఢలో పడ్డదండి. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. లగ్నాధిపతి ఓకే, లగ్నాధిపతి విశాఖ ఓకే ఓకే. ఇప్పుడు లగ్నాధిపతి ఎక్కడున్నారు? గురువు 11వ ఉన్నారండి. 11వ భావం ఏ నక్షత్రంలో ఉన్నారు? విశాఖ నక్షత్రం ఉన్నారు. విశాఖ నక్షత్రంలో ఉన్నారు. విశాఖ నక్షత్రం అనేది ఏంటి? 1 మరియు 4 భావాధిపతి నక్షత్ర చారు కదా, మీకు ఎందుకు కాలేరు? మీరు గురుకర్మ బుధకర్మ ఉంది కదా, అవుతారు. అదే దాంతో పాటు పురోహిత్యం ఏమైనా నేర్చుకోవచ్చు అంటారు? పౌరోహిత్యం నేర్చుకోవాలంటే 9వ భావాధిపతి అయినటువంటి మీకు సూర్యుడు ఎక్కడున్నారు? 9వ భావాధిపతి సూర్యుడు ఎక్కడున్నారు? విశాఖ నక్షత్రం ఉన్నారు. అది తులలో ఉన్నారు. విశాఖ నక్షత్రం హ్యాపీగా పౌరోహిత్యం చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సంతోషం, బాగా వస్తారు, బాగా డెవలప్ అవుతారు, చేయండి. ఓకే గురువు గారు, ఇది లైవ్ సెషన్ ఎండ్ అవుతా అండి. నెక్స్ట్ సెషన్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి మీరు అందరూ. సరే, అడగండి, క్వశ్చన్స్ అడగండి. ఓకే, జాయిన్ అవుతాను గురువు గారు. ఈ లోపల ఎవరికైనా డౌట్స్ అడగండి. ఓకే గురువు గారు, ఇప్పుడు మనము కెరియర్ గైడెన్స్ తీసుకునేటప్పుడు మామూలు ఆస్ట్రాలజీ ప్రకారం వచ్చి 4వ భావాన్ని కూడా తీసుకుంటారు కదా గురువు గారు. స్టడీ అంటే ఏం చదివినారు అనేది 4వ భావం తీసుకుంటారు. 4వ భావంతో అవసరం లేదు. 4వ భావంతో అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చదవడం ఎందుకంటే ఇప్పుడు 4వ భావంతో సంబంధపడి చదివినటువంటి వాళ్ళంటే అదే ప్రొఫెషన్ లో వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక ప్రత్యేకంగా ఇప్పుడు చదువు కాకుండా వేరే కరికులర్ యాక్టివిటీ సంబంధమైన విషయంలో ఎంటర్ అవ్వాలంటే 4వ భావం, 4వ భావాధిపతి తీసుకున్న నక్షత్రాన్ని తీసుకోవాలి. కానీ ఈ 4వ భావం అనేది ఏమిటంటే ఒక ఎడ్యుకేషన్ సంబంధించి డిగ్రీ వరకు తీసుకొని చాలా మంది ట్రెడిషనల్ అస్ట్రాలజీ ఏం చేస్తారంటే 4వ భావాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క ప్రొఫెషన్ నిర్ణయిస్తారు. అలాంటిది ఏం లేదు. ఎవరు చదివినా వాళ్ళు చేసేది ఏమిటంటే లాస్ట్ ఉద్యోగమే. అప్పుడు ఉద్యోగాన్ని గురించి కానీ లేదా ప్రొఫెషన్ గురించి చెప్పేది 6, 10 భావాలు భావాధిపతులు తీసుకున్నటువంటి కర్మారించి మాత్రమే బేస్ చేసుకోవాలి. కానీ పెక్యులర్ గా 4వ భావము, 4వ భావాధిపతి తీసుకున్న నక్షత్రాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే వారు ఒక స్పెషల్ గా ఏమైనా నేర్చుకోవాలి. జ్యోతిష్యం నేర్చుకోవాలి, లేకపోతే ఒక రైడింగ్ నేర్చుకోవాలి, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళకు ఉన్నటువంటి జాబ్ కాకుండా, ప్రొఫెషన్ కాకుండా వేరే విషయం ఏదైనా పర్టికులర్ గా నేర్చుకోవాలనుకున్నప్పుడే 4వ భావము, 4వ భావాధిపతి తీసుకున్నటువంటి కర్మాధిపతి పని చేస్తుందని చెప్పండి ఎవరు అడిగినా. అంతేగాని 4వ భావాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చదివితే బాగుంటుందని మాత్రం దయచేసి చెప్పకండి. ఓకేనా? ఓకే గురువు గారు, డౌట్స్ ఉంటే అడగండి. శాప్ అనే వాళ్ళు మీరు కామెంట్ పెట్టారు కానీ మీ పేరు కూడా తెలియదు మాకు. శాప్ అని పెడితే మాకు ఎట్లా అక్నాలెడ్జ్మెంట్ అవుతుంది? మీ పేరు అవి పెట్టి కామెంట్ పెట్టండి, కావాలంటే రీడ్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు మన దగ్గర నేర్చుకోవడానికి వాళ్ళు అమౌంట్ కట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ నెంబర్ అంటే జీమెయిల్ అంటారు చూడండి, జీమెయిల్ పంపిస్తారు. వాళ్ళకి మనం యాక్సెస్ ఇస్తాము. యాక్సెస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ కి ఎవరికో పంపించేటట్టు నుండి ఆ యొక్క లింక్ ని వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్లీజ్ యాక్సెస్ ని మీరు
మాకు వ్యూయర్ లో కానీ లేకపోతే ఎడిటర్ గా పెట్టండి అనేసి కొంతమంది రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. అంటే మనము మీరు ఎవరైతే ఫీజు కట్టారో ఆ ఫీజు కట్టినటువంటి వాళ్ళు మాత్రమే యాక్సెస్ అదేం చేస్తుంది అగ్రి చేస్తుంది. మీరు ఎవరికైనా కానీ మీరు పంపించినా కానీ నేను యాక్సెస్ చేస్తేనే వాళ్ళకి పోతుంది, లేకపోతే వాళ్ళకి అసలు లింక్ ఓపెనే కాదు. అలాగే కొంతమంది ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనా కానీ మన జూమ్ మీటింగ్ లోకి వచ్చినా కానీ మీ పేరు మీ ఊరు చెప్పి ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఓకే గురువు గారు, ఉమ్. ఎవరిదో వాయిస్ కట్ గా వస్తుంది, వాళ్ళు క్వశ్చన్ అడగాలనుకుంటాను కదా. వాళ్ళు మీట్ లో పెట్టమని చెప్తారా? అన్మీట్ లో పెట్టి మాట్లాడు. ఓకే, జాయిన్ అవుతాన్నారు ఇప్పుడే. మీకు కానీ డౌట్ వాళ్ళు ఉంటే మెల్లిగా అడగండి వస్తారు. గురువు గారిని. ఎవరైనా ఉంటే మీరు అడిగి కానీ తొందరగా అయిపోతుంది. నమస్తే గురువు గారు, నా పేరు నమస్తే అమ్మా, చెప్పండి. రామలక్ష్మి అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. రామలక్ష్మి ఇంప్రూవ్మెంట్ మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ వెరీ గుడ్, చెప్పండి. 4వ భావం బట్టి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ని చూడమన్నారు కదండి. ఇప్పుడు దాంట్లో సంగీతం అవి కూడా, అంటే క్లాసికల్ అన్ని సంగీతంకి వస్తాయి, దానికి అన్ని సింగర్ వస్తాయి, అవడానికి అన్ని వస్తాయి, దాన్ని ఎలా అన్ని వస్తాయి. చూడాలండి? ఏ కర్మ రిజిస్ట్రీకి నాలుగో చూడాలి? భావానికి మీకు క్లాసికల్ గా వెళ్ళడానికి, సంగీతము సింగర్ గా వెళ్ళడానికి, మ్యూజిక్ నేర్చుకోవడానికి ఏం కర్మ కావాలండి? మీరు కుజకర్మ గురుకర్మ కావాలని అన్నారండి. అంతే అంతే అంతే. అవి రెండు ఉన్నాయి చూడండి. 4వ భావంలో శని ఉన్నాడా? 4వ భావాధిపతి వెళ్ళి గురు కర్మ రిషి నక్షత్రాల్లో కూర్చోన్నారా? అప్పుడు మనం సలహా ఇస్తాం, మీరు ఇలా వెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళండి అంటాం. లేదు అనుకుంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు కదా. కాకపోతే 4వ భావాన్ని బట్టి ఎడ్యుకేషన్ మనం సబ్జెక్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే 4వ భావం ఎవరు ఏం చదివినా కానీ తిరిగి చేయాల్సిన ప్రొఫెషనే కాబట్టి మనం డైరెక్ట్ గా 6, 10 భావాలు వాటి యొక్క సంబంధాన్ని బేస్ చేసుకుని మాత్రమే వారి కెరీర్ ని కానీ ప్రొఫెషన్ కానీ డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కి కుజకర్మ గురుకర్మని 6, 10 భావాలతో చూడాలండి? అవసరం లేదండి. 4వ భావంలో భావాధిపతి ఏ ఇప్పుడు నక్షత్ర 4వ కర్మ భావాధిపతి తీసుకున్నారో గురుడు చూడండి. భాగ్యంలో ఉన్నాడు అనుకోండి, ధనుర్లగ్నం 4వ భావం మా అబ్బాయిదండి ఇది. 4వ భావాధిపతి చెప్పండి. గురుడు 9వ హౌస్లో గురుడు రవితో కలిసి ఉన్నాడండి. రవి గురుడు శుక్రుడు ఉంటాడండి. ధనుర్లగ్నానికి 4వ భావాధిపతి గురువు ఎక్కడున్నారండి? ఏ నక్షత్రంలో ఉన్నారు? మఖ నక్షత్రంలో ఉన్నాడండి. ఆ మఖ నక్షత్రం అనేది ఏంటి? మఖ నక్షత్రం కుజకర్మ. మఖ కుజకర్మ కాదండి, ఎట్లా మఖ ఎట్లా కుజకర్మ అవుతుంది? మఖ చంద్రకర్మ అండి. చంద్రకర్మ అవుతుంది గురువు. చంద్రకర్మ కదా. అప్పుడు ఏం చేయాలి? చంద్రుడు సంబంధమైనటువంటి కళలు ఉన్నాయి కదా, ఆ కళల్లో అతన్ని ఎంటర్ చేయించాలి అని అర్థం. చంద్రుడికి సంబంధించింది. చంద్రుడికి సంబంధించింది అంటే ఫుడ్ కి సంబంధించి కానీ, న్యూట్రిషన్ కానీ, లేదా ఒక సంబంధం ప్లాంట్స్ కానీ, మంచి మంచి ఒకరి సలహాలు ఇవ్వడం కానీ, అతను మేకర్ కావగలరు కానీ కింగ్ కాలేడు. కింగ్ మేకర్ అవుతాడు. ఎవరైనా తయారు చేస్తాడు, అతను కాలేడు, చంద్రకర్మ తీసుకున్నాడు కాబట్టి. లేదా ఇప్పుడు స్టెప్ కావాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వంట చేయడము, లేదా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము, వంటకు సంబంధించింది, ఫుడ్ సంబంధం చేయాలి. ఇప్పుడు మరి సంగీతానికి అయితే ఇది మరి ఎలాగండి? అది ఎట్లా పని? శుక్రుడు పుబ్బ మీదే ఉన్నాడండి. శుక్రుడు ఏ భావానికి అధిపతి? శుక్రుడు వాళ్ళకి 11th హౌస్ అండి. 11th, 6th కాదండి, 6, 11 భావానికి అధిపతి శుక్రుడు. 9లో పుబ్బ నక్షత్రం మీద ఉన్నాడు. 9లో పుబ్బ నక్షత్రంలో ఉన్నారు. ఇప్పుడు కుజకర్మ అండి. అప్పుడు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు 4, 5 మనం తీసుకోవచ్చు కదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో. అదే అందుకోసం డౌట్ వచ్చి అడిగాను మాస్టర్. వెళ్ళొచ్చు. ఇప్పుడు 4 పర్టికులర్ గా అడిగినప్పుడు వాళ్ళని ఒక స్పెషల్ పెక్యులర్ గా చేయించాలంటే ఫుడ్ బాగా చేయడానికి, ఫుడ్ సంబంధమైన విషయాల్లో ఇంట్రెస్ట్ చేర్పించవచ్చు. లేదా 5వ భావం అనేది పూర్వ పుణ్య స్థానం అని మీరు అంటున్నారు కాబట్టి 5వ భావం కరికులర్ యాక్టివిటీస్ లో కూడా నెంబర్ 1 గా తీసుకోవచ్చు. కాబట్టి 5వ భావాధిపతి మరియు 11వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ భావంలో పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు. పుబ్బా నక్షత్రం అనేది 5 మరియు 9 భావాలకు సంబంధించినటువంటి నక్షత్ర చార, శుక్రుడి నక్షత్ర చారలు ఉన్నారు కాబట్టి చేయొచ్చు. ఎందుకంటే అక్కడ 5, 10 అనేది గురుకర్మ కుజకర్మ కనెక్ట్ అయిపోయింది కదా. అయిపోయిందండి. వాళ్ళు తప్పనిసరిగా క్లాసికల్ సింగర్ అవుతాడండి?
అవుతాడా అనేది మీకు ప్రెడిక్షన్ అడుగుతున్నారు. కాదండి, నేను ఆల్రెడీ కొంత సంగీతంలో పెట్టానండి, కానీ తను సడన్ కాదమ్మా, గా మీరు అడిగింది వెనక్కి రాంగ్ కదా. ఇప్పుడు వచ్చేసింది. మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీకి వెళ్తూ ఖచ్చితంగా ఉమ్, అవుతాడనేసి ఎట్లా చెప్తాము? పర్మిషన్ ఇచ్చింది. ఉమ్, ఎందుకంటే ధను లగ్నానికి 5, 11 భావాధిపతి అయినటువంటి శుక్రుడు పుబ్బా నక్షత్రంలో 9వ భావంలో కూర్చోన్నాడు. ఆ పుబ్బా అనేది ఏమిటంటే శుక్రుని అధీన నక్షత్రం కాబట్టి 5 మరియు 11 భావాధిపతి నక్షత్ర సార్లు ఉన్నారు కాబట్టి 5 అనేది గురుకర్మ, 11 పుజకర్మ. కాబట్టి మీరు హ్యాపీగా డబుల్ పుజకర్మ ఉంది, ఒక గురుకర్మ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా అతన్ని చేర్పించారు. అతను నేర్చుకునేది నేర్చుకోకపోవడం అనేది అతని ఇంట్రెస్ట్. ఖచ్చితంగా అవుతాడా అనేది మనం చెప్పకూడదు. ఓహో, ఎంకరేజ్ చేయాలి. పర్మిషన్ అయితే ఉంది. పర్మిషన్ ఉంది, మనం పర్మిషన్ అయితే ఎంకరేజ్ ఉంది. చేసాము. కానీ వాళ్ళు ఎంకరేజ్ షైన్ చేయొచ్చు. అవడానికి మరి ఏది చూడాలండి? ఏమి లేదు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు స్ట్రైన్ అవుతారా స్ట్రైన్ కాకపోతారా వాళ్ళు ఎగ్జిక్యూట్ కావాలి అంతే. దాంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి పంపించాలి. ఎందుకంటే పర్మిషన్ అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ గురుగారు. దానికి మనం పూజలు చేసి వాళ్ళని యాక్టివేట్ చేసేదంతా అబద్ధమే. సరే అండి, ఓకేనా? థ్యాంక్ యూ గురుగారు. ఓకే. గురుగారు నమస్తే. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీదేవి అండి. చెప్పండి. ఇందాక రాహుకేతుల గురించి చెప్పినప్పుడు ఒకటి అడగాలనుకుంటున్నానండి. మా అబ్బాయిది కేతు అశ్విని నక్షత్రంలో రాహు ఉన్నాడండి, స్వాతి నక్షత్రంలో కేతు ఉన్నాడండి. బ్రహ్మాండంగా సాధన చేయించవచ్చు. అది మంత్ర సాధన మంచి గురువుల దగ్గర ఇప్పించి చేయించండి. అంటే పెద్ద వయసు అండి. ఇప్పుడు ఎలా, అది మీరు చెప్పిన దాని ప్రకారంగా ఎలా చెప్పండి. ఏంటి బాగా చెప్పండి. అంటే చదువులన్నీ అయిపోయినాయి, కానీ దైవశక్తిగా ఏదన్నా వస్తుందా? ఏజ్ 35+ అండి. అమ్మా 20 to 40 ఏజ్ లోపల మీరు దిగచ్చు. ఇంకా 5 సంవత్సరాలు ఉంది గ్యాప్. ఎవరైనా సాధన చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు సాధన చేస్తే రాదు. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో గాని సాధనలో దిగితేనే వాడు సాధకుడు అవుతాడు, అమ్మాయి గాని అబ్బాయి గాని. నేను ముసలాడైన తర్వాత సాధన చేస్తాను, సూర్య నమస్కారం పెడతానంటే అప్పుడు కళ్ళే కనబడు, సూర్య నమస్కారం ఏం చేస్తారు? కాబట్టి మీరు ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నారు. ఇమ్మటి 15 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపల ఎవరైనా మంచి గురువు దొరికి లేదా మీరు ఆయన అనుగ్రహం పొంది కానీ సాధనలోకి వెళ్ళగలిగితే వాడు మంచి సాధకుడు అవుతాడు. దాంతో పాటు మీకు ఇప్పుడు రాహు వచ్చి అశ్వినిలోను, కేతు వచ్చి స్వాతిలో ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది, అనుమతి ఇస్తుంది. మీరు పంపించండి, చేపించండి. మంచి ఏమంటారు దీన్ని, ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులేస్తారు. ఇంకొక క్వశ్చన్ అండి. మా మనవుడికి ఆరుద్రాలో రాహు ఉన్నాడండి, కేతువేమో మూలా నక్షత్రంలో ఉన్నాడండి. అది కూడా అది కనెక్ట్. అంటే మీరు వంశము అది మంచిదే. వంశం మీ కుటుంబ పరంపరలో పూర్వీకులు ఎవరో సాధకులు ఉండి ఉంటారు, లేకపోతే ఇప్పటికీ వచ్చేదే పడదు. పూర్వీకులు ఎవరైనా కానీ మంచి సాధకులు, ఆశ్రమవాసులుగా ఉన్నటువంటి వాళ్ళు, సాధన చేసినటువంటి వాళ్ళ యొక్క శక్తి, ఆ జీవశక్తి వీళ్ళు ప్రవహిస్తుంది కాబట్టి ఇది విధంగా సంతోషపడవలసిన విషయమే. అంటే బాబుకి 4 years అండి, చిన్నపిల్లాడు. ఇప్పుడు అవసరం లేదు. అయితే మీరు శ్లోకాలు నేర్పించడం కానీ చిన్న చిన్న మంత్ర విధానంలో హాని కలిగినటువంటి మంత్రాలు చేర్పించాలి. హాని కలిగించినవి, హాని కలిగించే 2 ఉంటాయి ఇందులో. అది మంచి గురువుని మీరు పట్టుకొని సాత్వికమైన విధానంతో వెళ్ళి కరెక్ట్ గా వాళ్ళు అందించగలిగితే వీళ్ళకి సాధన శక్తి ఆటోమేటిక్ గా భగవంతుని అనుగ్రహంతో వచ్చి చేరిపోతుంది. ఓకేనా? ఓకే అండి. 6th and 12th place లో ఉన్నా కూడా సాధన చేయొచ్చండి? చేయొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. దానికి ప్లేస్ అనేది అవసరం లేదు. ఆ రాహుకేతువులు కూర్చున్న నక్షత్రాలు మనకి ఇంపార్టెంట్. ఓకే అండి. ఉత్తరా నక్షత్రం అండి అతనిది, బాబు అతనికి మంచి నాలెడ్జ్, మంచి ఆల్ఫా నాలెడ్జ్. ఆల్ఫా అంటారు కదా, ఆల్ఫా నాలెడ్జ్ అంటే ఇన్ఫినిటీ నాలెడ్జ్ ఉంటుంది. అతనికి ఏం ఎవరు చెప్పించాల్సిన అవసరం లేదు. ఒక సర్టెన్ ఏజ్కి వెళ్ళిన తర్వాత అతనే ఎత్తుకుంటాడు, సమస్య అయితే లేదు. మా అబ్బాయిది పుష్యమి అండి, దానికి కూడా పర్వాలేదండి? మనం ఇప్పుడు 35 years కదా ప్రాక్టీస్ చేయడానికి. పుష్యమి అనే దాని గురించి మనం చాలా వీడియోలో చెప్పుకున్నామమ్మా. ఇక పుష్యమి అనేది ఏంటంటే రాహు కర్మ రిజిస్టర్. రాహు నక్షత్రం కాదు, రాహు కర్మ రిజిస్టర్. కాబట్టి కొన్ని వివాహ సంబంధ విషయాల్లో కానీ లేకపోతే ఆరోగ్య విషయాల్లో కానీ గ్రిడీనెస్ అధికంగా లేకుండా ఏదైనా కానీ మనం చేసేటప్పుడు
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా డబ్బుల్ని తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా చూసుకుంటే కొద్దిగా బాగుంటుంది. సరేనా? రాహు 11th, కేతు 5th ఉన్నాడండి. పిల్లల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయండి? ఓకే అండి, నేను వేరే దానికి వాళ్ళు దీనికి చూస్తాను. సంబంధం లేదు మేడం, దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? ఓకే అండి. ఏమో స్వాతి నక్షత్రంలోనే ఉన్నాడండి కేతు, అందుకని ప్రాబ్లం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళిద్దరు మార్చుకున్నారు. రాహు ఉండవలసినట్టు కేతు నక్షత్రంలో వచ్చే రాహు, కేతు నక్షత్రంలో రాహు ఉన్నారు, రాహు నక్షత్రంలో కేతు ఉన్నారు. సమస్య అయితే లేదు. ఓకే అండి, చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. ఓకే. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, వినుత మాట్లాడేది. సార్ ఇప్పుడు నేను అసలు ఎంటర్ అయినాను కానీ జ్యోతిష్యంలో నాకు అసలు ఉందా లేదా అని ఛాన్స్ నాకు అర్థం ఉంది కాలేదు ఉంది, సార్. దానికి శని దీనికి వచ్చి సంబంధం లేదు. ఇది అసలు 4th లార్డ్. నేను చెప్పేదేనండి. ఇప్పుడు జ్యోతిష్యం తెలుసుకున్నటువంటి వాళ్ళందరికీ వాక్శుద్ధి ఉండాల్సిన అవసరం లేదు. చాలా మంది మన దగ్గర జ్యోతిష్యం నేర్చుకునేది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి నేర్చుకుంటారు. కొంతమంది దాంట్లో మంచిగా ప్రొఫెషన్ గా పరంగా మంచి స్థాయికి వస్తారు. కొంతమంది ఆ జ్యోతిష్యం వరకు ఆగిపోతారు, సాధన వైపు వెళ్ళరు. సాధన జ్యోతిష్యం రెండు కావాలంటే దాని కాంబినేషన్ వేరే ఉంటుంది. మీ జ్యోతిష్యం హ్యాపీగా నేర్చుకోవచ్చు, దానికి సందేహం అవసరం లేదు. కాదు సార్, ఓకేనా? నాకు అసలు ఎంటర్ అయిందే వేస్ట్ అనిపించింది సార్ ఇప్పుడు. ఎందుకంటే ధనిష్టలో 4th లార్డ్ శని ఉన్నాడు సార్, అంటే ఉండిలేండి, 3rd హౌస్ లో ఉన్నాడు. 4th దానికి లార్డ్ దీనికి సంబంధం ఎక్కడుంటే ఏంటి? అదే అంటే అది కాదు, 4th లార్డ్ అది వచ్చి కాదు. ఈ కోర్టుల వీటిల్లో లేదు సార్. మీకు లగ్నం ఏదమ్మా? మీ లగ్నం ఏది? వృశ్చిక లగ్నం సార్. ఆ వృశ్చిక లగ్నానికి 4వ భావాధిపతి శని ఎక్కడున్నారు? జ్యేష్ఠ 4th పదం సార్. ఆ జ్యేష్ఠ అనేది ఏమిటి? ఏ నక్షత్రానికి అధిపతి అయినా? వృశ్చిక లగ్నానికి అది ఏమిటి? 8 మరియు 11వ భావాధిపతి. అవునా? 8 మరియు 11వ భావాధిపతి నక్షత్ర సారిలో ఉన్నారు. ఎవరు? అప్పుడు మీరు దాని మీద పరిశోధన చేయొచ్చు కదా, అంతవరకే పరిశోధన చేయొచ్చు. అప్పుడు 4వ భావాధిపతిని మీరు ఎందుకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీగా భావించారు? దాన్ని 6, 10 భావాలు కనెక్ట్ అవుతుందో చూడండి ప్రొఫెషన్ కిందకి, అలా చేయాలి. అంతేగాని ఇప్పుడు అదే నేను చెప్పింది, ఎక్కువ మాట్లాడితే ఇలాంటి క్వశ్చన్స్ ప్రొఫెషనే లేదు కదా సార్, హౌస్ వైఫ్ కదా. హౌస్ వైఫ్ గా ఉండి మీ పరంపరలో వచ్చినటువంటి వారి జాతకాలు చూడడానికి ఉపయోగపడుతుంది కదా. సరే సార్, అట్లా చేసుకోవాలి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఓకే గురువు గారు, ఇంకెవరైనా కామెంట్ అడగాలనుకుంటున్నారా? గురుగారు భగవాన్ అండి, చెప్పండి. నాకు కేతు మూల నక్షత్రం అండి, రాహు ఆరుద్ర నక్షత్రం అండి. మీరు చెప్పేది ప్రతిదీ 100% ఎట్లా నిజమవుతుందో, మీరు ఎట్లా కనెక్ట్ చేస్తున్నారో, డిఎన్ఏ ఎలాగా ఇంత 100% యాక్యురేట్ గా ఉంటుందో నాకు 3 సంవత్సరాల నుంచి ఇదిగానే ఉంది. ఇంకా ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది. అది ఈ పాయింట్ మీరు చెప్పింది కనెక్ట్ అవ్వలేదు ఎప్పుడు అని నా జాతకం గానీ నేను చూసే జాతకంలో కానీ ఎక్కడ ఇది సార్ చెప్పిందంటే తప్పు ఉంది అని దొరకలేదు ఇంతవరకు నాకు. నేను కూడా ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది, భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అది అంతే. ఇది గురుగారు ఇప్పుడు నాది, నేను కూడా కొంచెం మంత్ర విద్య అటు ఇటు కొంచెం గురువుల దగ్గర తిరుగుతున్నాను ఆల్రెడీ. చేయొచ్చు, వస్తుంది. అది మంచి దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది మనల్ని మ్యానిపులేషన్ చేస్తారు కాబట్టి దాంట్లో మంచిది మనల్ని ఈజీగా చెడ్డ. ఈ రెండు పదున్నటువంటి కత్తిది ఏది? ఈ మూలాధార, స్వాదిష్ట, మణిపుర, ఆనగడ, విశుద్ధ చక్రాలు అనేది, ఆగ్నేయ చక్రం అనేది 2 వైపులా తీసుకెళ్తుంది. దాంట్లో మనం ఫిల్టర్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు కేతు మూల నక్షత్రంలో ఉన్నప్పుడు ఏ ఏ ఏ చక్రం బాగా యాక్టివేషన్ అవుతుందండి? ఆరుద్ర మూలాధారం. ఏది? కేతుది. కేతు మూల నక్షత్రం ఆరుద్ర అయితే అనాహతం, రాహు ఆరుద్ర అయితే అనాహతం యాక్టివేట్ అవుతుంది. ఓకే ఓకే.
ఓకేనా? అసలు థ్యాంక్ యూ గురుగారు. ఓకే. ఓకే గురువు గారు, ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? వేరే కెరియర్ గైడెన్స్ గురించి అడుగుదాం అనేసి జూమ్ స్టార్ట్ చేసినాము. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది. అంతే. ఆ, వేరే అతను ఇంతకు ముందు అడగండి, కామెంట్ అడగండి. చేశాడు, ఆ టాపిక్ గురించి ఆ, అడుగుతాను. అతను అడగండి. నీట్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు నీట్ గురించి చెప్పేటప్పుడు మీరు అతను అడిగిన కామెంట్ నాకు కొద్ది గుర్తుంది, అదే తెలియజేస్తాను నేను. ఆ, నీట్ గురించి తీసుకునేటప్పుడు మీరు 6వ భావాధిపతి సూర్యకర్మ 12వ భావాధిపతి సూర్యకర్మ తీసుకోవాలా, అప్పుడే వెళ్తారు అని చెప్పారు ఒక వీడియోలో. ఇప్పుడు అతనికి 6వ భావాధిపతి 10వ భావాధిపతి తీసుకున్నారు, దాని గురించి తెలియజేయండి అని అడుగున్నారు క్వశ్చన్. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో పాస్ అయినారా లేదా, ఎలిజిబిలిటీ అయినా లేదా, అది తెలియాలి కదా. ఆ డీటెయిల్స్ ఏమీ లేదు. అయితే ఏంటంటే ఇక్కడ మనం చెప్పే విధానం వేరు కదా. ఇప్పుడు 6వ భావము 6వ భావాధిపతి, 10వ భావం 10వ భావాధిపతితో 12వ భావం 12వ భావాధిపతి లేదా కేతు సంబంధం ఉండాలి అని చెప్తుంటాము. లేదా ఏదైనా ఒక గ్రహం వెళ్ళి 6లో గాని లేదా 10లో గాని సూర్యకర్మ తీసుకుందని కూడా చూస్తుంటాము. కానీ నేను 12వ భావాధిపతి వెళ్ళి సూర్యకర్మ తీసుకోవాలి అని ఎందుకు చెప్పానంటే, 12 అనేది హాస్పిటలైజేషన్. 12 అనేది ఏమిటంటే హాస్పిటల్లో బెడ్, అంటే పర్మిషన్ ఇస్తేనే బెడ్ మీద వెళ్ళగలం. ఆ హాస్పిటల్లో వెళ్ళి ఆ జాతకులు ట్రీట్మెంట్ ఇవ్వగలరా లేదని తెలియజేసేది 12వ భావం. చాలా మంది డాక్టర్లు అయిన వాళ్ళందరూ కూడా డాక్టర్ వృత్తి చేయటం లేదు కదా, వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏంటంటే 12వ భావాధిపతి సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలతో కానీ లేదా దానికి సంబంధమైనటువంటి భావ సంబంధంతో కనెక్ట్ కాకపోవడం వల్ల అలా జరుగుతూ ఉంది అని చెప్పాము. దాంతో పాటు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో వెళ్ళాలంటే లగ్నం కానీ లగ్నాధిపతి కానీ ఒక బుధుని కర్మ సంబంధం ఉండాలని కూడా చెప్పాము. ఇవన్నీ ఉంటేనే నీటిలో వాళ్ళు ఎలిజిబిలిటీ అవ్వగలరు, నీటిలో గెలుచుకొని రాగలరు. నీటిలో గెలుచుకొని వచ్చినా గానీ ఒకవేళ వారికి 6, 10 భావాలు భావాధిపతులు సూర్యకర్మ తీసుకుని ఉన్నా గానీ ఒక్కోసారి వాళ్ళ యొక్క రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి నక్షత్రం గురుకర్మ కానీ ఉంటే వాళ్ళు మేకర్స్ అవుతారు, అంటే డాక్టర్స్ మేకర్స్ అవుతారు, కానీ అంటే ప్రొఫెసర్ అవుతారు. ఒక హాస్పిటల్లో ప్రొఫెసర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క విభాగాన్ని మనం డివైడ్ చేసి మనం మాట్లాడుతుంటాం. కాకపోతే కొంతమంది విద్యార్థులు సూక్ష్మంగా గ్రహిస్తున్నారు, ఇంకా కొంతమందికి వారి మీద వారికి డౌట్ కూడా వస్తా ఉంది. ఇది ఏంటి ఇట్లుంది ఈ సబ్జెక్టు, ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటి అర్థం కాలేదు అన్నట్టుగా. ఒక సబ్జెక్టు ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది, మన జాతకం చూసేటప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటారు. అలా కాకుండా చాలా చక్కగా జాగ్రత్తగా క్లియర్ గా అర్థం చేసుకుంటూ ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క ఆడియోని 1-4 సార్లు వినగలిగితే, దాన్ని అప్లై చేయగలిగితే, మీ వంతు కృషి చేయగలిగితే మాత్రమే సబ్జెక్ట్ వస్తుంది. లేకపోతే ఇది వెరీ డిఫికల్ట్ అయిన సబ్జెక్టే చెప్పాలంటే. ఓకే గురుగారు, అంటే గురువు గారు ఇప్పుడు 6th భావము అండ్ 10th భావాన్ని మనము కెరియర్ గైడెన్స్ కి తీసుకోవాలా, ప్రాముఖ్యత ఇవ్వాలి అంటారు గురువు గారు. అవును. అంటే ఇప్పుడు ఒకరికి లగ్నము లగ్నాధిపతి చంద్రుడి పడి నక్షత్రం సూర్యకర్మ తీసుకున్నా గానీ 6వ భావాధిపతి 10వ భావ సూర్యకర్మ తీసుకోకపోతే వాళ్ళకి వెళ్ళకూడదు అంటారు. అంటే ఎంట్రీ అవకాశం తక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా కానీ అవకాశం ఉంటుంది, వాళ్ళ వంశంలో. వీరికి ఒకవేళ సూర్యకర్మ రిజిస్ట్రీ 6, 10 భావాలు భావాధిపతుల్లో సంబంధపడడం కానీ కనీసం నక్షత్ర చారైనా కానీ ఈ యొక్క 12వ భావం సూర్యకర్మతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది జాతకాలు మనం చూస్తున్నాం ఏంటంటే వాళ్ళు పడినటువంటి రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రానికి సూర్యకర్మ రిజిస్ట్రీ ఉండదు. కానీ 6, 10, 12 వాటిని కనెక్ట్ చేసినటువంటి సూర్యకర్మ ఉంటుంది. వాళ్ళు ఎక్సలెంట్ సర్జన్ గా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి జాతకాలు అనేక మనం పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు మనము ఫార్ములా రూపంలో మనకు విద్యార్థులకి తెలియజేస్తుంటాం. ఓకే గురువు గారు ఇప్పుడు అష్టకర్మలు ఉన్నాయి కదా గురువు గారు, ఈ అష్టకర్మల్లో అసలు జాబే వెళ్లకుండా, అంటే జాబ్ వెళ్ళకూడదు అని మనం ఏదన్నా కర్మని చెప్పగలమా గురువు గారు? మీరు జాబ్ చేయకుండా ఇప్పుడు మీకు జనరల్ గా ఏంటంటే కుజకర్మ తర్వాత శనికర్మ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళ జాబ్కు వెళ్ళినా కానీ సర్వే కాలేరు. ఎందుకంటే కుజకర్మ ఉన్నటువంటి వారికి ఎక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఆతృత ఉంటుంది,
వాళ్ళు ఆడ ఏం అడగలేరు. అదే శనికర్మ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ పని చేసినా డెవలప్ కాలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీతం చాలులే, మనం ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఏమైనా ఉద్దేశంతో కనీసం శాలరీ కూడా గట్టిగా అడగకుండా, ప్రమోషన్ అడగకుండా ఉంటారు. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? జాబ్కి వెళ్ళకుండా సొంత వృత్తుల్లో ఉండటమే మంచిది. 1, 6, 10, 11 కాంబినేషన్ కానీ, 1, 6, 10 శని కాంబినేషన్ కానీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, 1, 6, 10 బుధుని కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి సమస్యల్లో ఉన్నారు ఇప్పుడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇంటర్మీడియట్ కి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక మంచి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి, డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి, ఏ ప్రొఫెషన్ లో ఇతను వెళ్ళగలిగితే మంచి స్థాయిలోకి వస్తాడని చూడాలి. ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఉద్యోగం రాలేదు, అతను పనిచేసే చోట నిలవలేకపోతున్నాడు, ప్రమోషన్ రావట్లేదు, ఉన్నత స్థాయికి రాలేకపోతున్నాడు అనేది బాధపడుతూ ఉంటారు. అప్పుడు వచ్చి అడుగుతారు ప్రిడిక్షన్, ఏం చేస్తే అతను చేసే వృత్తిలో డెవలప్ అవుతారని అడుగుతారు. ఎందుకంటే అతను ఆల్రెడీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అదే వృత్తిలో ఉన్నాడు, ఇంకేం పని రాదు, కానీ డెవలప్ కారు. వాళ్ళు ఎన్నుకున్నదే తప్పు, కానీ అదే చేయాలనుకుంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళ జాతకంలో చూస్తే 1, 6, 11, 10 కాంబినేషన్, 1, 6, 10 శని కాంబినేషన్ ఉంటుంది, 1, 6, 10 బుధ కాంబినేషన్ ఉంటుంది. అప్పుడు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో 6, 10 భావాలు కనెక్ట్ అవ్వడం కానీ, ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం కానీ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడ ఉద్యోగంలో నిలబడలేరు, అలాగే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఎవరు తిట్టినా ఒప్పుకోలేరు. అందుకని అక్కడ ఉద్యోగాలు మానేసి ఊరికనే మీరు సొంతంగా వాళ్ళు చేసిన టాలెంట్ ని ఒక డిఎన్ఏ చూపించుకొని ముందుకెళ్తే మంచిది. అయితే అది ముందు చేయాల్సిన పని, ఎందుకంటే అన్ని అయిపోయిన తర్వాత చేసినా కానీ వృధానే కదా, పెద్ద డెవలప్మెంట్ అయితే కనబడదు. వాళ్ళు మనం ప్రిడిక్షన్ అడుగుతారు, ఎప్పుడు డెవలప్ అవుతాడు, ఎన్ని రోజులు పడుతుంది అని, దానికి ఆన్సరే లేదు. సరేనా? ఓకే గురువు గారు, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజు అయితే జూమ్ మీటింగ్ చాలా మంది అటెండ్ అయినారు, కానీ సైలెంట్ గానే ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళకి కొద్దిగా జంప్ ఉంటుంది. పాత వాళ్ళు అడిగినారు చాలా వరకు బాగానే ఉంది, కాకపోతే సబ్జెక్ట్ కాకుండా వేరే అయిపోయింది. ఇక్కడ సబ్జెక్ట్ అక్కల్ నాలెడ్జ్కి వెళ్ళిపోయినాము. డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మీరు అడగవలసినటువంటి సమాచారం చాలా ఉన్నాయండి, కానీ మీరు ఇంకా కూడా సబ్జెక్ట్ ని స్టడీ చేయాలి. ఇంతకుముందు మనల్ని అడిగినటువంటి ఈశ్వరి నా అబ్బాయి అడిగినారు, కానీ ఇంకా అతను కొద్దిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంతసేపు అయినా గ్రహాల మీదే మీరు ఫోకస్ చేస్తున్నారు, ఆ గ్రహాలు ఏం పని చేయవండి. గ్రహాలు అనేవి అక్కడ ఉన్నవి కనబడుతున్నవి పని చేయవు, అవి పుట్టిన నక్షత్ర కర్మ రిజిస్ట్రీ పని చేస్తుందని మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం. అప్పుడు లగ్నంలో కానీ 7వ భావంలో ఏ గ్రహాలు ఉండని, మనకు అదంతా అవసరం లేదు. అయితే 6వ భావంలో 10వ భావంలో గ్రహాలు బట్టి వారు ఏ ప్రొఫెషన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది చెప్పొచ్చు. ఇప్పుడు 6వ భావంలో శని ఉన్నారు, లేకపోతే బుధుడు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తే శని ఉంటే కుజుడు కర్మ రిజిస్ట్రీ తీసుకుంటాం, బుధుడు ఉంటే శని కర్మ రిజిస్ట్రీ తీసుకుంటాం. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి కొద్దిగా సబ్జెక్ట్ లర్న్ చేయాలి, దీనికి కొద్దిగా శ్రమ తీసుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది, మీకు ఆ టాలెంట్ ఉంది కూడా, లేకపోతే ఆ క్వశ్చన్స్ రావు మీరు. కాబట్టి పర్టికులర్ గా ఈశ్వరన్ అతను తెలియదు ఏంటంటే మీకు టాలెంట్ ఉంది, దాని గురించి ప్రాక్టీస్ చేయండి, మంచిగా రాణించగలరు. కాకపోతే కొద్దిగా దాని మీద అవగాహన పెంచుకున్న తర్వాత నన్ను కానీ మీరు అడగలిగితే ఖచ్చితమైన సమాధానం నా దగ్గర నుండి వస్తుంది. ఓకే గురువు గారు, ఇప్పుడు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నమస్కారం సార్, నా పేరు వరలక్ష్మి అండి, భువనేశ్వర్ నుంచి. చెప్పండి. అదేనండి, ఆయన ఈశ్వర్ గారు ఇంకా ఫండమెంటల్స్ కూడా బాగా తరోగా ఇదైనట్లేదు. లగ్నంలో రవి ఉంటే 7th ప్లేస్ లో బుధుడు ఉండడు కదండి, బుధుడికి రవికి ఇంత డిస్టెన్స్ ఉంటది కదా, అదే ఆయన మినిమం కూడా ఆలోచించకుండా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అదే రిజెక్ట్ చేసేసా క్వశ్చన్ ని. ఎందుకంటే రవి బుధుడు పక్కన పోతుంటారు, శుక్రుడు కూడా పక్కనే పోతుంటారు, సూర్యుడు రవి తర్వాత వచ్చి సూర్యుడు గాని శుక్రుడు గాని బుధుడు గాని పక్కన ఉంటారు, ఒక గది అటు ఒక గది ఇటు ఉంటారు. కానీ 180 డిగ్రీలు ఎలా ఉంటారు వీళ్ళు అని ఆశ్చర్యపోయినా. అంటే ఇంకా జస్ట్ ఏదో అడిగారు అంతే, జస్ట్ ఫండమెంటల్స్ ఇంకా ఆయన నేర్చుకుని అడగాలి. ఎందుకంటే మనకి తెలిసిపోతుంది కదా, ఇంకా మనం ఇంకా వాళ్ళు ఇలా అడిగారు వాళ్ళు ముందర మనం చెప్పలేము కదా, అందుకని నేను సైలెంట్ అయిపోయాను. జై గురుదత్త. మీరు ఎప్పుడు చెప్తారు? చెప్పండి. జై గురుదత్త. నమస్కారం గురువు గారు. నమస్తే సార్. ఇప్పుడు నాకు ఒక అతను వచ్చాడు, అతను సాఫ్ట్వేర్ లో పనిచేసుకుంటూ
నేను ఆ అవును. ప్రొఫెషన్ మానేసి ఓన్ గా బిజినెస్ పెట్టుకుందాము అని నన్ను అడిగారు సార్. ఓకే. కంప్లీట్ గా ప్రీవియస్ గా ఉన్న ఫస్ట్ చేస్తున్న దాన్ని వదిలేసి నేను ఓన్ గా ఉమ్, బిజినెస్ చేసుకుందామని వెళ్ళిపోదాం, నాకు ఎలా ఉంటుంది అని అడిగారు. దానికి మన ఉమ్. డిఎన్ఏలో ఎలా చూస్తాం సార్? ఏం లేదు, 6-10 భావాలు భావాధిపతుల్లో ఆప్షన్, ఇంకొక ఆప్షన్ ఉంటుంది కదా, ఆప్షన్ చెప్పడమే. ఏది ఓకే. స్ట్రాంగ్ కర్మగా ఉందో దాన్ని మనం అడ్వైజ్ చేయాలి. సెకండ్ స్ట్రాంగ్ కర్మ ఉన్నదన్న ఇప్పుడు సార్. ఇప్పుడు అతనికి సాఫ్ట్వేర్ వెళ్ళడానికి ఏం కర్మ అతను కనెక్ట్ అయిందో చూడండి మొదట. ఓకే. అతనికి భుజకర్మ చూడండి, సాఫ్ట్వేర్ వెళ్ళడానికి. ఉంది సార్. ఓకే, ఓకే. వెళ్ళాడు. అయితే ఇంకా ఇప్పుడు 6వ భావంతో గాని 10వ భావంతో గాని ఇంకా ఏ భావాధిపతి సంబంధం ఏమన్నా ఉందా? అప్పుడు దానికి సంబంధించిన ప్రొఫెషన్ అతనికి టచ్ ఉందా, లేదా నేర్చుకొని కానీ వెళ్ళాలనుకుంటున్నారా అనేసి మనం చెప్తాం. అతను ఆచరిస్తే లేదంటే లేనట్టు. లేదు నేను ఇదే చేస్తానంటే దీనికి తక్కువ ప్రియారిటీ ఉంది కాబట్టి దానికంటే స్ట్రాంగ్ కర్మ ఉంది, ఇది బాగుంది కాబట్టి ఇది చూడండి అని చెప్తాం. ఓకే సార్. అట్లా. అతనికి స్ట్రాంగ్ చంద్రకర్మ ఉంది సార్. అతను ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కి వెళ్ళమని ఫుడ్ చెప్పాను సార్. రిలేటెడ్ వెళ్ళాలి అంతే, అయిపోయింది. అతను చేస్తాడో చేయడం అతని ఇష్టం. అతను అవును నేను సార్. చంద్ర కర్మ రిజిస్ట్రీ ఉంది కదా, నేను ఫుడ్ రిలేటెడ్ డెవలప్ అవుతానా అని అడిగితే దానికి ఆన్సర్ లేదు, అది అబద్ధం, ప్రొడిక్షన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. జై గురుదత్. ఓకేనండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? గురువు గారు నమస్తే అండి. చెప్పండి. ఈ సప్తమ భావాన్ని 180 degrees చూడమన్నారు కదండి, దానికి పక్కన మరి అది అష్టమ భావం కూడా అవుతుంది కదండి, 180 degrees దాటిన లగ్న పాయింట్ ఎక్కడ పడిందో అక్కడి నుంచి లెక్క వేయాలి. లగ్న పాయింట్ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి 180 ఇప్పుడు degrees. 180 డిగ్రీలు ఎక్కడ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఏడవ భావంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఒక సంధిలో వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒకవేళ ఈ యొక్క భరణి నక్షత్రంలో ఎవరో పుట్టారు. భరణి నక్షత్రంలో పుట్టినప్పుడు దానికి మనం ఏం చేస్తామంటే విశాఖ నక్షత్రము, భరణి నక్షత్రం 1-2 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతావో చూడాలి, 3-4 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూడాలి. అప్పుడు స్వాతిలో కనెక్ట్ అవుతుంది, మరియు విశాఖ నక్షత్రం 1-2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు కృత్తిక నక్షత్రానికి వెళ్ళినప్పుడు విశాఖ 4వ పాదంతో కనెక్ట్ అవుతుంది అనుకున్నాం వృశ్చికంలో. ఇలా తీసుకుంటాం. అప్పుడు సంధిలో ఉన్నప్పుడు అది 180 డిగ్రీలు దాటిపోయింది, అదంతా అవసరం లేదు మనకి. నక్షత్ర కర్మ రిజిస్ట్రీ విశాఖలో పడిందా, పుష్యమ విశాఖ చతుర్విషాన్ని చెప్పడమే మనం చేయాల్సింది. అంతే, అట్లా చెప్పాలి. అలాగేనండి, థ్యాంక్ యూ. ఓకే గురువు గారు, ఇంకా 8 minutes ఏమో 9 minutes ఉంది, తర్వాత ఓకే గురువు గారు, అదే మనము ఇంతకు ముందు ఆయన అడిగిందే డౌట్. ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం వీళ్ళు జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ గా బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పగలమా గురువు గారు? అదే కదా చెప్పింది మీకు, ఇండివిజువల్ గా జాబ్ చేస్తే ఇప్పుడు వృశ్చిక లగ్నమే ఉంది చూసుకోండి. వృశ్చిక లగ్నానికి 6వ భావాధిపతి ఎవరు? కుజుడు. ఇప్పుడు 6వ భావాధిపతి కుజుడు అయినప్పుడు ఈ మేషం వచ్చింది. అలాంటి వాళ్ళు తీసుకెళ్లి 6వ భావం ఉంది జాబ్ కానీ జాబ్ చేస్తే ఎవరు డెవలప్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వాళ్ళు సర్వీసే చేయాలి అట్లా అనమాట. అప్పుడు 6వ భావాది మేషంగా వచ్చింది, లేదా 6వ భావాధిపతి వెళ్ళి మేషంలో పడ్డాడు. అప్పుడు మీరు ఏం పని చేస్తే గానీ జాబ్ లో మీరు డెవలప్ అవుతారు. అప్పుడు మేషంతో ఏమైనా కనెక్ట్ అయిందో చూసుకోవాలి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గురువు గారు, బుధుడు కృతికా నక్షత్రంలో ఉండడం వల్ల కుజకర్మ రిజిస్ట్రీ బాగా ఉంటది గురువు గారు. సో దానివల్ల ఎట్లమ్మా అంటే నేను లండన్ నుంచి గురువు గారు. పేరు చెప్పండి. లక్ష్మీ ప్రసన్న గురువు గారు. ఓకే, అడగండి. బుధకర్మ ఎక్కువ ఉండడం వల్ల కుజుడు తొందరగా ఏదైనా నిర్ణయాలు తొందరగా తీసేసుకుంటాను గురుగారు. అది కుజకర్మ గురించి మాట్లాడుతున్నారా, కుజుని గురించి మాట్లాడుతున్నారా? అంటే కుజుడు కృతికా నక్షత్రం 0 degreeలో ఉన్నారు గురువు గారు. ఓకే, బుధుడు కుజుడు 0 degreeలో ఉన్నారు, ఇక్కడ కృతికా నక్షత్రంలో ఉన్నారు. అప్పుడు లగ్నం ఏమిటి?
లేదు, బుధుడు 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 సూర్యుడు వీనస్ రాహు కలిపి ఆ, వృశ్చిక లగ్నంలో వృషభ లగ్నంలో ఉన్నారు గురుగారు. కానీ బుధుడు మాత్రం కృత్తికా నక్షత్రంలో ఉన్నారు గురుగారు. ఓకే, ఓకేనండి. ఇప్పుడు ఏంటి మీ క్వశ్చన్ ఏంటి? అంటే ఇప్పుడు కృత్తికా నక్షత్రం అనేది కుజకర్మ రిజిస్ట్రీ కలిగి ఉన్న నక్షత్రం గురుగారు. అవును అవును అవును. దానివల్ల ఎవరైనా ఏమైనా అన్నా గానీ, ఏమైనా విషయాలు తెలిసినా గానీ ఇమ్మీడియట్ గా రియాక్షన్ వచ్చేస్తుంది గురుగారు. రియాక్ట్ అవుతారు, ఆవేశపడతారు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్తాము ఒకటి. అవును ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క బుధుడు ఉండేది మీరు బుధుడు ఉన్నారు, కృతికలో బుధుడు గురుగారు. బుధుడు ఉన్నారు. ఆ బుధుడు అనే గ్రహము ఏ భావాలకి అధిపతి మీ లగ్నం నుండి? 8వ భావం 9వ భావం 12వ భావం గురుగారు. 9వ భావం మరి 12. అప్పుడు మీరు తులా లగ్నమా? అవును గురుగారు. ఓకే, తులా లగ్నానికి 9 మరియు 12 భావాధిపతి అయినటువంటి కుజుడు కాదు బుధుడు వెళ్ళి కృత్తికలో ఉన్నారు. కృత్తిక అనేది ఏమిటంటే ఇక్కడ 11వ భావాధిపతి నక్షత్ర చార. అప్పుడు డబుల్ కుచకర్మలు ఉంటాయి ఇక్కడ. అందుకని హై టెంపర్ ఉంటుంది, హైపర్ పవర్ ఉంటుంది. దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. దానికి సాధన చేస్తూ జప తపాలు చేసుకుంటూ తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీది తులా లగ్నానికి 9 మరియు 12 భావాధిపతి అయినటువంటి బుధుడు వెళ్ళి కృత్తిక నక్షత్రంలో కూర్చున్నారు. కృత్తిక నక్షత్రం అనేది సూర్యుని యొక్క అధీన నక్షత్రము. సూర్యుడు 11వ భావానికి అధిపతి. 11వ భావం కూడా కుజకర్మను ఇస్తుంది. ఆల్రెడీ కృత్తిక కూడాను కుజకర్మ రిజిస్ట్రేషన్ ఇస్తుంది. అప్పుడు 200% కుజకర్మ రిజిస్ట్రేషన్ అధికంగా ఉంటుంది. అవును గురుగారు. అది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది తగ్గించుకోవడానికి మీరు ఏం చేయాలంటే మెల్లగా నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి పట్ల వాళ్ళ పట్ల ఆవేశపూరితం కాకూడదు. అయితే మనం ఆధ్యాత్మికంగా ఏమైనా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బగలా పరమేశ్వరి ఆరాధన చేయండి. చేయగలిగితే తగ్గిపోతుంది కంప్లీట్ గా. బగలా పరమేశ్వరి అంటారు అమ్మవారిని. బగలా పరమేశ్వరి పూజ గాని ధ్యానం గాని చేయండి. ఈజీగా చాలా ఫాస్ట్ గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంగా. అయితే బగలా పరమేశ్వరిని సాధన చేయడం కొద్దిగా కష్టమైన పనే. కొద్దిగా అప్పుడు కూడా కోపం పెరుగుతుంది. కోపం పెరిగి మళ్ళీ కంప్లీట్ గా తగ్గుతుంది అనమాట. ఓకేనా? అలాగే గురుగారు. అంటే అలాగే అంటే ఎంత కంట్రోల్ చేసినా సబ్ కాన్షియస్ గా నాకు తెలియకుండానే మాట వచ్చేస్తుంది. తెలియకుండా వచ్చేస్తుందమ్మా. ఎందుకంటే మీకు ఫుల్ పవర్ ఇచ్చేసాడు ఇక్కడ. ఎందుకంటే బుధుడు 9, 10, 12 ఇది 9, 10, 9, 12 అంటేనే ఇతర దేశాల్లోకి వెళ్తే అక్కడ ఇంకా అధిక కోపం ఉంటుంది. 9 అనేది దూర ప్రయాణము, దూర దేశాలు. 12 అనేది ఏంటంటే ఇతర దేశాల నివాసము. దానికి అధిపతి అయినటువంటి బుధుడే ఎక్కువగా కోపస్తులుగా ఉండడం జరిగింది. ఇప్పుడు 9వ భావాధిపతి లేదా 12వ భావాధిపతి బుధుడు కుజకర్మ తీసుకున్నాడు. దాంతో పాటు 11వ భావానికి అధిపతి అయినాడు. కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి దాన్ని మీరు మెల్లమెల్లగా కంట్రోల్ చేయండి, తగ్గుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గురుగారు. తర్వాత దీనివల్ల ఈ తొందర నిర్ణయాల వల్ల అజ్ఞానం కూడా ఎక్కువ పెరిగిపోతుంది గురుగారు. అంతే కదా, కోపంతో చేసే పనుల వల్లనే కదా మూర్ఖుడు అని అంటారు ఎవరినైనా కానీ. అది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు అది స్వతహాగా మీ జన్మతహా వచ్చింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అయినా కానీ కంట్రోల్ అవుతుంది కూడా. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? ఓకే, షూర్. గురువు వస్తుంది. చెప్పండి. మనకి అష్టకర్మలు ఉంటాయి కదండి. ఆధ్యాత్మికంగా ఒక కర్మకి పూజ చేస్తే బాగుంటుంది అంటారు. ఆధ్యాత్మిక అంటే ఇప్పుడు సూర్యకర్మ అని చెప్పాము. సూర్యకర్మనికి అందరికీ తెలిసిందే కదా. సూర్యకర్మనికి సూర్యుడే కదా ఆరాధన దైవము. సూర్యకర్మకి అధిపతి ఎవరంటే శివుడు. శివుని పూజించాలి అంతే. శివుని పూజిస్తే సూర్యకర్మ అనేది కొద్దిగా అతనికి సంబంధించిన సూర్యుడి ఆధిపత్యంగా తీసుకుంటే శివుడు కాబట్టి ఆయన పూజించాలి. ఆ తర్వాత చంద్రుడిని తీసుకుంటాము. ఆ చంద్రకర్మ రిజిస్ట్రీ అనేది మామూలుగా ఏంటంటే అది అమ్మవార్లు అంటే అమ్మవారిని ఎవరు పూజ చేసినా ఓకే. లలిత అమ్మవారు కానీ ఇలాంటి పూజ అంటే సాత్వికమైనటువంటి పూజా విధానంతో ముందుకు వెళ్తే అక్కడ కొద్దిగా కంట్రోల్ అవుతుందని చెప్పొచ్చు. అదే విధంగా మళ్ళీ బుధుడైన తర్వాత కుజకర్మ చెప్పాను కదా. కుజకర్మ రిజిస్ట్రీ తీసుకున్నటువంటి కోపం అధికంగా ఉంటుంది. అప్పుడు కొద్దిగా శాంతిపరచాలంటే ఏంటంటే ఈ శీతలాదేవిని కొలవచ్చు.
అదేంటో బగలా పరమేశ్వరిని కొలవచ్చు. బుధుని సంబంధమైనటువంటి కర్మ రిజిస్టర్ అనేది ఏంటంటే మీకు తెలిసింది విష్ణుని ఆరాధన చేస్తే విష్ణు బాగుంటుంది సహస్రం. అనేసి అనుకుంటుంటారు. విష్ణు సహస్రనామాలు అవి చేసుకుంటా ఉంటే సరిపోతుంది. గురుకర్మ అంటే తెలిసిందే కదా. గురుకర్మ అంటే గురువులు గాని, దక్షిణామూర్తిని గాని, వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి ఇలాగా ఎవరైతే గురువులు మనకి ఇష్టంగా ఉంటారో వాళ్ళని కొలవడం వల్ల దాని యొక్క శక్తి నుంచి కొద్దిగా నల్లిపోతుంది, తప్పుతుంది. శుక్రుడు అంటే మళ్ళీ తెలిసిందే అమ్మవారు లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ నారాయణ ఆరాధన కానీ చేయొచ్చు. శనికరం అంటే మనకు మెయిన్ గా ఏంటంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీ నరసింహ స్వామిని కానీ ఆరాధన చేయడం కానీ, లేకపోతే మెయిన్ గా అంటే ఎక్కువగా ఈశ్వరుని ఆరాధన చేయడం వల్ల ఈజీగా శనికరం త్వరగా తగ్గుతుందని కూడా చెప్పొచ్చు. తర్వాత రాహు సంబంధమైనది అమ్మవారు, కేతు సంబంధమైనది ఏమిటి అంటే గణపతిని ఆరాధన చేయాలని చెప్తుంది. అట్లా ఆధ్యాత్మికంగా మనకు తెలిసినటువంటి అంశాలు. కానీ దీనికంటే కూడాను ఈ యొక్క అష్టకర్మను తగ్గించుకోవడానికి ప్రతి ఒక్క మనిషిలో కూడాను ఆ కర్మ రిజిస్టర్, ఏ కర్మ రిజిస్టర్ అయితే మనం పుట్టామో ఆ కర్మ రిజిస్టర్ సంబంధించిన విషయాల్లో 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. కాబట్టి నెగిటివ్ ని మనం నల్లిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ దానికి మళ్ళీ ఆ కర్మ రిజిస్టర్ కి ద్రోహం చేయకుండా, మోసం చేయకుండా, దగా చేయకుండా దాన్ని కానీ మనం చక్కగా కాపాడుకోగలిగితే తిరిగి దాని నుండి మనకు వచ్చే రిఫ్లెక్ట్ అనేది తప్పుతుంది అనమాట, తగ్గి మంచి స్థాయిలో వెళ్ళడానికి అవకాశం. సెషన్ ఎండ్ అయిపోతాయండి, లెస్ దాన్ 1 minute అని ఉంది. ఓకే క్లోజ్డ్ చేసేసాం, టాపిక్ క్లోజ్ చేసేసాం. ఓకే, ఈరోజు మీరు అందరూ రావడానికి సంతోషపడ్డాను. ఇంకా కూడాను నెక్స్ట్ జూమ్ లోకి వచ్చినప్పటికీ ఈరోజు 10 members కోసం నేను ప్రయత్నం చేశాను, రావాలి లేకపోతే నేను జూమ్ మీటింగ్ పెట్టనని చెప్పాను. నెక్స్ట్ అలాగే 16 members వచ్చారు. 16 members వచ్చారు, సంతోషం. 16 ఓకే, సంతోషమే. నెక్స్ట్ అలాగే పెరుగుతూ వెళ్ళగలిగితే మనం అనేకమైన విషయాలు ఇప్పుడు 1 గంట సేపు, 1.5 గంట సేపు పెట్టామనుకున్నాం ఒక టాపిక్ ముందు. 2 గంటలు 2.5 హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.